శివాయ గురవే నమః. 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 కాబట్టి ఇక్కడ జ్ఞానులైన వాళ్ళు వర్ణములకు ఆశ్రమములకు వివిధమైన ధర్మాలు ఎందుకు పాటిస్తారు అని అంటే అర్థము వారు పాటించినా పాటించకపోయినా వారికి ఏమీ నష్టం లేదు. ఎందుకంటే చేసేదంతా కూడా కేవలం శరీరమే. కాబట్టి శరీరానికి ఏదో ఉద్ధరణ కోసం వారు చేయవలసిన ఆవశ్యకత వారికి లేదు. ఎందుకంటే ఆ శరీరానికే కదా పుణ్యము పాపము జరిగేది, లోపలున్న ఆత్మకి ఏమీ లేదు. దానివల్ల ఆ జన్మలు లభిస్తాయని కదా శాస్త్రములలో చెప్పబడింది. కానీ వీరు ఎందుకు ఆచరిస్తారు అంటే లోకులకు ఆదర్శప్రాయులుగా ఉండి వారిని ధర్మ మార్గంలో నడిపించి తుదకు జ్ఞానయోగంన ప్రవేశపెట్టడానికి ఆ మహాత్ములు ఆ ధర్మాలను పాటిస్తారు. ఎందుకంటే ఇక్కడ జ్ఞాన మార్గంలో మిమ్మల్ని తీసుకున్నప్పుడు కొంతమందికి చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా వారి యొక్క భవిష్యత్ అని నేను అనను, ఆలనా పాలన చూడవలసిన ధర్మం మీ యందు ఉన్నది. లేని వాళ్ళు అసలు గొడవే లేదు, వాళ్ళ గురించి అక్కర్లేదు. ఎందుకంటే ఏ బాధ్యతలు లేని వాళ్ళు, బాధ్యత అంటే నా ఉద్దేశం మీరు అనుకుంటున్న బాధ్యతలని, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరి సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నా కూడా ఇంకా నా బాధ్యత నా ధర్మం అన్నారు అనుకోండి, ఇంకా వారిని ఎలా తరింపజేస్తాడు గురువు? కాబట్టి ఇంకా అదే పట్టుకుని వెళ్ళాడే వాళ్ళకి ఏం చెప్పడానికి అయితే ఏమీ లేదు. వాళ్ళకి అసలు నిజంగా ఆచరించవలసిన ధర్మం ఏమున్నది అక్కడ? ఏది లేదు. అయినా సరే మరి అందులోనే ఉంటున్నామంటే ఏం చేయలేదు. సరే, ఇహ పిల్లలు వాళ్ళు ఆ ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. కాబట్టి గురువు మీ ధర్మాన్ని పాటించంటాడు తప్ప అంతా వదిలేసి సంసారాన్ని వదిలేసిరా వాళ్ళ బాణాన్ని వాళ్ళు పోతారని ఎప్పుడు చెప్పరు. అందుకే వాళ్ళు కూడా ఆచరిస్తున్నట్టుగానే మీకు చూపిస్తారు, ఆచరిస్తారు వాళ్ళు కూడా. కాబట్టి మీ గురువుని చూసినా మీకు అర్థమైంది కదా, ధర్మాన్ని ఎప్పుడు వ్యతిరేకించలేదు, ఆ ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తారు. అయితే తేడా ఏంటంటే ఇక్కడ ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఏ భావము ఉండదు. మీరు కూడా ఆ భావనలోకి రావడానికే వాళ్ళు చూపిస్తారు మీకు. నువ్వు కూడా ధర్మాన్ని ఆచరించవయ్యా, కాకపోతే అది ధర్మం కాబట్టి నువ్వు దాని యందు ప్రత్యేకమైన ఒక భావాన్ని పెట్టుకో. రేపొద్దున పిల్లలు చూస్తారో చూడరో, పిల్లలకి ఎంత ఆస్తులు ఇవ్వాలి, ఇదో పెద్ద బాధలు అందరికి. ఏమిటి ఇచ్చేది పిల్లలకి? చదువులు చెప్పించారు, పెళ్ళిళ్ళు చేశారు, ఏది జరగాలి అదే జరుగుతుంది కదా. దాని గురించి సంపాదనలు పెట్టుకుని అంటే ఏది అత్యంత ముఖ్యమైనదో శ్రేష్టమైనదో దానిని వదిలేసుకుని దేనికి సంపాదించాలి? ఎవరిని ఉద్ధరించడానికి? ఇలా చాలా మంది ఇప్పుడు ఉన్నట్టుండి అంతే సెకండ్ లో పోయారు. అసలు వాళ్ళవి ఆస్తులు ఎక్కడున్నాయో ఇంకోటి ఏదో పిల్లలకి తెలుసా? ఎంతమందివి ఎన్ని అవన్నీ ఇదైపోవటం లేదు. రకరకాలు కదా లోకంలో, అన్ని ఒకే రకంగా ఉన్నాయా? ఎక్కడా ఒకే రకంగా ఎక్కడా ఏదీ లేదు. ఈ యొక్క బంధువుల అక్కడ కూడా మీరు చూసే ఉంటారు, ఇవన్నీ అనుభవాలే. ఎక్కడా కూడా ఈ ప్రకారంగానే జరుగుతుంది అని వీలునామా రాస్తే ఏమిటంటే చింపేస్తే ఏం చేస్తారు? చేయలేము. పోనీలే రిజిస్ట్రేషన్ అయిందన్నా ఆయనకు తెలియాలి కదా ఎక్కడ రిజిస్టర్ చేశారో అక్కడ ఈయన పోయాడని. సరే, ఇక్కడ నేను నెగిటివ్ చెప్పటం అని కాదు,
అలా జరుగుతున్నాయి కదా, ఇవన్నీ మీకు తెలిసినదే. అన్నీ తెలిసి ఇంకా బాధ్యతలు, ఇంకా కర్తవ్యాలు, ఇంకా సంపాదించాలి, ఇంకా ఎవరి కోసం, దేనికోసం? ఈ ప్రశ్న వేసుకోండి మీరు. ఎందుకు వేసుకోవాలి? ఆత్మయందు పరిపూర్ణత సిద్ధింపజేసుకోవడానికి వేసుకోవాలి. ఒట్టిగా వేసుకోమని చెప్పటం లేదు. సాధన చేసుకోవడానికి సమయం లేదు అంటున్నారు కాబట్టి వేసుకోవాలి. ఆత్మగా ఉండాలి అని అనుకుంటున్నారు కాబట్టి వేసుకోవాలి. అహం బ్రహ్మాస్మి స్థితిని పొందాలని ప్రవచనాలు వింటున్నారు, గురువులకి నమస్కారాలు చేస్తున్నారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రశ్న మీరు వేసుకోవాలి. ఎందుకు నేను ఇంకా సంపాదనలో ఉన్నాను? ఎందుకు ఇంకా నేను ఈ యొక్క పిల్లలు అది ఇది అనుకుంటూ ఉన్నాను? మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా నిర్ణయించుకున్న వాళ్ళ సంగతి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తప్పదు, వారికి పెళ్లిళ్ళు చేసే వరకు వాళ్ళ యొక్క ధర్మం వారిని ధర్మపరులుగా తీర్చిదిద్దటం. కాబట్టి వారికి ఆప్షన్ లేదు. కానీ ఎప్పుడైతే గృహస్థు దృఢ సంకల్పంతో సాధన యందు తన మనస్సుని లగ్నం చేయడానికి పూనుకుంటాడో అక్కడ తప్పకుండా గురువా దైవమా అనుకూలించి తీరుతాడు. ఎందుకంటే ధర్మ సూక్ష్మాలు చాలా ఉంటాయి. ఎవరికైతే తప్పని ధర్మాలు ఉన్నాయో వారి మనసుని లగ్నం చేయడానికి గురువు దైవము ఏదైనా సరే రెండిట్లో తప్పకుండా వాళ్ళకి సహాయం చేస్తారు. ఆ సాధన ముందుకు వెళ్ళడానికి దృఢ నిర్ణయం తీసుకున్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. అంతేగాని అమ్మయ్య గురువులు హెల్ప్ చేస్తా అన్నారు దైవము కాబట్టి నేను పెద్ద కష్టపడక్కర్లేదు అనకూడదు. మీ దృఢ సంకల్పము, మీ ప్రయత్నము చూసే వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇహ మిగతా వాళ్ళకి అసలు అక్కడ ఏమీ లేదు. అంటే సంపాదించడానికి కానీ లేదా పిల్లల బాగోగులు ఇంకా చూడాలని అనుకోవటం కానీ మూర్ఖత్వమే కదా. వాళ్ళ పెళ్ళిళ్ళే వాళ్ళ 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 సంసారాలు వాళ్ళు చేసుకుంటారు. ఎందుకు అక్కడ మనం వెయిట్ చేయాలా? అక్కడంటే ఇక్కడికి రమ్మని నా ఉద్దేశం కాదు. సాధన చేయకుండా ఉండాలా, ఇంకేవో ఉన్నాయని మనసులో ఎందుకండి సంకల్పాలు, భావనలు లేనిపోని ఇవన్నీ దేనికోసం? అది వాళ్ళు ప్రశ్న వేసుకుని తీరాలి. ఇంకా నాకంటూ ఏమిటి ఉన్నాయి? ఏమీ లేవు కదా, అయినా ఎందుకు నేను ఇది? సరే మనకి మన ఇంట్లో మనం ఉంటే అని మీరెవరైనా అలా అనుకుంటే ఇక్కడ కుదరదండి, హైదరాబాద్లో రావచ్చే, అరుణాచలానికి రావచ్చు, లేదా మీరు ఇంకా కాశీకి వెళ్తా అంటే కాశీకి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, సాధన కోసం వెళ్ళొచ్చు నేను చెప్పేది. కాబట్టి ఎక్కడైతే సాధన కుదురుతుందో అక్కడ సాధన ఎందుకని చేయటం లేదు? ఏమిటి నాకు అడ్డం? ఇంకా దేన్ని పట్టుకుని వేలాడుతున్నాను? ఈ ప్రశ్నలు వేసుకోవాలి, కఠినంగా వేసుకోవాలి. ఎందుకని నేను ఇంకా ఈ యొక్క లౌకిక వ్యవహారాలనండి ఇంకోటి కాదు, అవసరం లేని లౌకిక వ్యవహారం, అవసరం లేనివి అవన్నీ. నా ఇంట్లో నేను చేసుకోగలుగుతున్నానండి, సాధన బ్రహ్మాండంగా జరుగుతోంది, నాకు లౌకిక వ్యవహారాలు పట్టడం లేదు, ఏది లేదు, ఫైన్. వారికి సహాయం చేస్తాడు. దృఢ సంకల్పం ఉన్న వారందరికీ గురువు దైవం తప్పక అనుగ్రహిస్తాడు. లేదా రమణ మహర్షిని అనుగ్రహించేవాడు కాదు, నన్ను అనుగ్రహించేవాడు. మీద ఆ దృఢ సంకల్పం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ గురువుకి తెలియదు అది బ్రహ్మ ఇదని తెలియదు, కానీ ఆ శరణాగతి పొందారు కాబట్టి అది జరిగింది రమణ మహర్షికైనా. కానీ ఇక్కడ మీకు తెలుసు కదా, మీకు మార్గం తెలుసు, ఆ యొక్క స్థితి ఏమిటి తెలుసు, అన్ని తెలుసు, మీకు అనుభవం కూడా పొందారు, అనుభూతి పొంది అన్నీ ఉన్నాయి. మీకు తెలియనిదంటూ లేదు ఇక్కడ. గమ్యస్థానము అన్నది ఏదైనా సరే మీకు తెలుసు, ఉన్నది బ్రహ్మమే అన్నది సుస్పష్టంగా మీకు తెలుసు. అసలు అందులో సందేహం లేదు కదా మీకెవరికి. సందేహం లేనప్పుడు ప్రయత్నంలో ఎందుకు లోపం ఏర్పడుతున్నది? అది ఈ ప్రశ్న నేను వేయటం లేదు, మీకు మీరు వేసుకోండి అని చెప్తున్నా. గురువు ఇంకా ప్రశ్నలు వేసి లాభం లేదు, ఎందుకంటే మౌనం కదా సమాధానం. కాబట్టి గురువు ప్రశ్నలు వేయరు, గుర్తుపెట్టుకోండి. ఇంకా నేనేం మిమ్మల్ని అడగను, ఎందుకు చేయటం లేదు మీరు. బోధ అయిపోయినది, అన్నీ అయిపోయాయి,
సమాధానం మౌనమే ఉంటుంది కాబట్టి గురువు ప్రశ్నకి ఎందుకంటే ఇంకా అనవసరంగా కష్టపడటం, వృధా కంఠక్షోభ. కాబట్టి ఈ ప్రశ్నలన్నీ మీకు మీరు వేసుకోండి. అంటే గురువులు కాఠిన్యంగా కొంత ఇదిగానే ఉండగలరు, బోధ విషయంలో కాఠిన్యత చూపించలేరు. అందుకని బోధ మీరు అడిగినప్పుడల్లా మరల బోధ సాగుతుంది, జరుగుతుంది. కేవలము చెప్పగా మిమ్మల్ని అటువైపుకి అంటే అందులో మిమ్మల్ని ఉత్తీర్ణం చెయ్యడానికే గురువు వాటన్నిటికీ సరే అని మళ్ళీ చెప్తారు. కొన్ని పాపం విధించుకుంటారు, ఎందుకు వీళ్ళని ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టడం, మౌనంగా ఉండదు. సమాధానం చెప్పేటైతే మళ్ళీ ప్రశ్న, కానీ సమాధానం చెప్పనప్పుడు ప్రశ్నలు వేసి ఏమిటండి ఉపయోగం కదా. 10 సార్లు వేసినా మౌనమే. కాబట్టి మౌనంలోంచి అక్కడ దక్షిణామూర్తి దగ్గర మౌనానికి మీ మౌనానికి చాలా తేడా లేదు. అది అందువలన ఇక గురువులు ప్రశ్నలు వేయరు, వేసుకుని దానిలో మీరు ఉత్తీర్ణత పొందుతారా అంటే ఆ స్థితిని పొందుతారా, లేదా అలాగే కాలక్షేపం చేస్తూ ఉంటారా అనేది మీ స్వనిర్ణయం. ప్రశ్నలు వేసుకోవాలి, దేనికి నా సంపాదన, దేనికి నేను ఇంకా ఇలా ఉంటున్నాను, ఏమిటి నా ధర్మం, ఇక్కడ ఏమన్నా ఉన్నదా, ఏమీ లేదు కదా, నేను ఇక్కడ సాధన చేయగలుగుతున్నానా, చేయలేనప్పుడు నేను ఎందుకని ఇంకా ఇక్కడే ఉండి సమయాన్ని వృధా చేస్తున్నాను అని ఈ ప్రశ్నలు అంటే కఠినంగా కానీ వేసుకోకపోతే చాలా కష్టం. మీరు అనొచ్చు ఏదో అప్పులు ఉన్నాయి, ఇవన్నీ అన్ని అబద్ధాలే, అన్ని సమర్థింపులే. నీకు ఆత్మయందు ఆ యొక్క దృఢ సంకల్పం కలగలేదు కాబట్టి బాహ్యమైనది చెప్పుకుంటున్నావు. ఇంకా నాకు ఇవి ఉన్నాయంటే అవి ఉన్నాయి, ఇవి చెయ్యాలి అవి చెయ్యాలి అని అంటున్నావు. అన్ని అంటే కపటత్వమే, సమర్థింపులే. ఏమన్నా ఆత్మజ్ఞానం పొందేస్తే శరీరాన్ని విడిచిపెడతావా? కాదు కదా. ఆత్మజ్ఞానాన్ని పొందరండి, ఫస్ట్ పొందండి, తర్వాత సంగతి తర్వాత చూద్దామంటే అది కాకుండా మిగతా చెప్తే ఇంకేం చేస్తారు గురువు? ఏం చేయలేరు గురువు. అనుగ్రహం మటుకు ఎందుకు ఇస్తారండి, పని ఏం లేదా గురువుకి? ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, సాధకుల యందు వాళ్ళ యొక్క దృఢ సంకల్పము, దృఢ ప్రయత్నము ఉన్నప్పుడు మాత్రమే దైవమా, గురువా, బ్రహ్మమా, మీరు ఏ పేర్లు పెట్టుకున్నా వాళ్ళ అనుగ్రహం మీకు ప్రవాహం లాగా లభిస్తుంది. మిమ్మల్ని అన్ని అడ్డంకులు దాటిస్తుంది, మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టు. అప్పటి వరకు గురువు అనుగ్రహం లేదు అనడానికి లేదు, గురువు అనుగ్రహం ఉంది కాబట్టి బోధ కలుగుతోంది, వినగలుగుతున్నారు, అర్థం చేసుకోగలుగుతున్నారు. కానీ సాధన అనేది నీకు సంబంధించినది. గురువు సాధన చేయించడు, ఎందుకంటే నీకుండాలి. నేను తరించాలి అన్న ఆ ప్రయత్నం నువ్వు మొదలు పెడితే, నువ్వు 1% మొదలెడితే ఒక 5-6% గురువు చేస్తాడు. అప్పుడు గురువు నువ్వు కలుస్తారు కాబట్టి మిగతా 4% అయిపోతుంది, అందులో సందేహం లేదు. కాబట్టి ప్రయత్నం అనేది మనకి మొదటి నుంచి బోధన ఉంది, కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. కాబట్టి ప్రయత్నం అనేది నీలో జరిగి తీరాలి. ఎందుకంటే బాహ్యంలో నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు ఇంకా కదా. నువ్వు ఏ ప్రయత్నం ఎప్పుడు చేయకుండా ఉంటావు? నీలో నిజంగా కోరికలు లేవు, నాకేమి అవసరాలు లేవండి, ఏది లేదు అన్నప్పుడు నువ్వు ప్రయత్నం చేయకు, నిన్ను అదే స్థితిలో నిశ్చలంగా కూర్చోబెట్టాలి. కానీ నీ కోరికలు ఉన్నాయి, సమర్థింపులు ఉన్నాయి, కపట అన్ని రకరకాలు ఉన్నాయి కదా. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఎలాగా? కాబట్టి నువ్వు అవన్నిటినీ వదిలిపెట్టి నీ ప్రయత్నం నువ్వు చెయ్యగలగాలి, నువ్వు ప్రయత్నించి తీరాలంతే. ఎన్నిటికో నువ్వు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు కదా, నువ్వేం సన్యసించలేదు. సన్యసించడం అంటే నా ఉద్దేశం కోరికల నుంచి నువ్వు సన్యసించలేదు, నీకు ఇంకా బోల్డ్ కోరికలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, ఎలాగా అన్న భయాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని నువ్వు సన్యసిస్తే గురువు అప్పుడు నిన్ను అంటే అభయంగా నిన్ను ముందుకు తీసుకువెళ్తాడు. ముందుకు అంటే అర్థం ఆ స్థితిలో కూర్చోబెడతాడు స్థిరం. కాబట్టి మరి ఇవన్నీ నువ్వు ఎప్పుడు వదులుతావు? అది నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉన్నది. ఏది జరిగినా ఎలా జరిగినా, అందుకనే సర్వకాల సర్వ అవస్థల యందు గనక నీవు నిర్భయుడవై శరణాగతి పొందిన వాడవై ఉంటే, ఎందుకంటే శరణాగతి నువ్వు పొందాలి గురువుకు శరణాగతికి, అంతేగాని గురువు నీకు శరణాగతి ప్రసాదించదు. ఇదన్నీ గుర్తుపెట్టుకోండి. మీరే చెయ్యాలండి అంటే
గురువు నీ ప్రయత్నాన్ని బట్టి గురువు నీకు సహకరిస్తాడు. ఎవడన్నా రక్షించమని చెయ్యి అందిస్తే వీడు చెయ్యిస్తాడు. గురువు ఎప్పుడు ఇస్తాడు? రక్షించమని ప్రాధాయపడ్డ వాళ్ళని రక్షిస్తారు ఎవరైనా. భగవంతుడు అప్పుడు ఏదైనా చేస్తాడు. వాడు మనసులో కనుక ముందరే శరణాగతి ఉండి అంతా పరమాత్మ ఇచ్చ ఎలా జరగాలో అన్నప్పుడు వాడు రక్షించమని అడగకపోయినా వాడిని రక్షిస్తాడు పరమాత్మ. ఎందుకంటే వాడు ముందే శరణాగతి పొంది ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన తాత్సారం చెయ్యరు, సరెండర్ అయిపోయాడు కాబట్టి. సరెండర్ అవనివాడు కనీసం కష్టకాలంలో, ఇప్పుడు మీరు కష్టకాలంలో కష్టాలు వచ్చినప్పుడు దేవుడి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాను దండం పెట్టండి. కష్టం తీరాక అప్పుడు కొబ్బరికాయ కొడతారు కదా, అప్పుడైనా రక్షించాడు కదా. వీడు నన్ను మొదటి నుంచి పట్టుకోలేదు, వీడిని రక్షించని అన్నాడా? ఆయన అనలేదు. దైవమైనా గురువులైనా మీరన్న బ్రహ్మమైన ఏదైనా సరే కరుణమే తప్ప వాళ్ళలో కాఠిన్యం ఉండదు. కాకపోతే మీలోని మార్పుని వాళ్ళు చూస్తూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు ప్రాధాయపడ్డాడు కాబట్టి కష్టం నుంచి రక్షించాడు ఆయన. అదే శరణాగతి పొందితే కష్టాన్ని రానియకుండా కాపలాగాస్తానన్నాడు. కాబట్టి శరణాగతి అన్నా పొందాలి, దృఢ ప్రయత్నం అన్నా జరగాలి. కాబట్టి ఏది చేయనండి అన్ని మీరే చూసుకోండి అంటే పరమ బంధకం అని అర్థం. గురువు తేరగా కూర్చున్నాడు, గురువు గారికి పనేం లేదు అట్లే ఉండదు అలా. కాబట్టి ఇక్కడ ప్రయత్నము నీది చూస్తాడు గురువు. నిజంగా నీది ఎంత ప్రయత్నం ఉన్నది. మీరు చెప్పినంత మాత్రాన మీ మాటలు గురువు నమ్మడు. నేను చేస్తూనే ఉన్నానండి, ప్రశాంతంగా ఉన్నాను, లేదా ఇంకోటి ఉన్నాను అంతే, ఎప్పుడన్నా ఏదన్నా వచ్చినప్పుడే జారిపోతున్నాను, ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారు కదా నాకు, అప్పుడప్పుడు మాత్రమేనండి అని. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా నాకు చెప్తూ ఉంటారు కదా, గురువులకి చెప్పుకుంటూ ఉంటారు. ఆ చెప్పినప్పుడు మీకు తెలుసు ఎక్కడ ఎంత దృఢత్వం ఉన్నదో. అంటే ఆ దృఢత్వం గురువుకు తెలుసు కాబట్టి తెలుసు. దృఢత్వం ఉన్నవాడు అసలు ఏది చెప్పక్కర్లేదు. ఎందుకంటే మాట చేత మనసు అన్ని అద్వైతం కదా. అద్వైతం ఉన్నవాడు ఏం చెప్తాడంటే అని చెప్పడానుకుందా? ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు అసలు చెప్పడం లేదమ్మా, అట్లా కాదు. ఏదైనా మీ మనసు మీకు సాక్షి. అంతే. కాబట్టి మీ మనసులో ఆ మౌనం నిజమైన మౌనమా కపటందా అన్నది మీకే తెలుసు. ఇప్పుడు మీలో అహంకారం ఉన్నదా లేదా, అవి సమర్థింపులా ఇంకోట ప్రతిదీ మీకు తెలిసిందే కదా. మీరు దాన్ని కూడా మళ్ళీ కపటంతో గుడతో కప్పేస్తే ఎవరేం చేస్తారు? కాబట్టి ప్రయత్నం మీలో జరగాలి. ఒకటి సరెండర్నెస్ అన్నా కావాలి, గురువుకి సర్వస్వ శరణాగతి అన్నా పొందాలి. అంటే అర్థం ఏమిటి? గురువు తప్ప అన్యం లేదని డైలాగ్ కొట్టడం కాదు. దేనికి కూడా మీరు చలించకుండా, ఉద్రేకపడకుండా సర్వము గురు అంటే ఆ సమర్పణ. మీ బాధ కలిగినా గురువు పాదాలకే, ఆనందం కలిగినా అదే, ఎవరైనా తిట్టినా గురువు పాదాలకే, అలా సర్వము ఆ గురువునికే సమర్పిస్తున్నారు అనుకోండి. అదే దానికే మనం ఈ సాధన నామస్మరణ. అది బ్రహ్మంకైనా కావచ్చు, గురువుకైనా కావచ్చు, లేదా మీ దైవానికైనా కావచ్చు, ఎలా అయినా సరే. ఆ విధంగా కనుక అంటే క్రెడిట్ దేనికైనా సరే, పాజిటివ్ కైనా నెగిటివ్ కైనా క్రెడిట్ అంతా గురువులకి దైవానికి సమర్పించటమే సర్వస్వ శరణాగతి. అహంకరించకుండా ఎవరి పట్ల అయినా సరే, చెప్పాను కదా, పనమ్మాయి పట్ల అయినా సరే మీరు అహంకారం నేను తోటి వ్యవహరించకుండా. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు అక్కడ లేవు. నేను జనక మహారాజు మాటే మాట్లాడలేదు, తిండి తినలేదు, అంతటి భయంకరమైన స్థితిలో ఏం లేవు మీకు ఇప్పుడు. అలా అంటే సర్వస్వ శరణాగతికి ఒక ఉదాహరణగా జనక మహారాజు చూపించారు. మళ్ళీ గురువు వచ్చి పలకరించే వరకు ఆయన మాట్లాడలేదు, తినలేదు, ఏం లేదు. గురువు గారు మీరు ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు కదా అన్నాడు. ఈ దేహాన్ని మీకు అంకితం చేశాను, ఇంకా నేను ఎలా తింటాను గురువు గారు అన్నాడు. అది మనకు ఉదాహరణగా చూపించారు. కాబట్టి ఇప్పుడు అంత పరిస్థితి లేదు కదా. కాకపోతే మీ మాట చేత పలుకు అన్నీ కూడా అద్వైతంగా, ఈ మాట గురువుకి నచ్చుతుందా, నిజంగా ఇది నేను పలకవచ్చునా, నా గురువులు బోధించింది ఇదేనా, నన్ను ఎలా ఉండమన్నారు, నా వ్యవహారం ఎలా జరుగుతోంది, ఈ స్ఫురణ మీకు రావాలి. ఒక మాట మాట్లాడినప్పుడు, ఒక పని చేసినప్పుడు మీకు వెంటనే కనుక ఇది తప్పు స్ఫురణ రావాలి. రైట్ అయినప్పుడు స్ఫురణ అక్కర్లా, మీరు దోషం చేసినప్పుడు మీకు స్ఫురణ వచ్చి
దానిని మీరు సరి చేసుకోవాలి. అంతేగాని అయ్యో దోషం చేశానే, సరే తర్వాత నెక్స్ట్ టైం చేయకుండా ఉంటాను అంటే కుదరదు. దానికి అంటే ఒకరి పట్ల మీరు చేసినప్పుడు దానికి క్షమాపణ చెప్పుకోవటమో, దాన్ని సరి చేయటమో చేసి తీరాలి. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే కేవలము ఆ విధంగా ఉంటారో, నేను లేకుండా ఉండగలుగుతారో అదే సర్వస్వ శరణం. అప్పుడు మీరు అసలు సాధన కూడా చేయక్కర్లేదు. ఎందుకంటే మీకంటూ ఏది లేనప్పుడు సాధన ఎలా చేస్తారు? దేహమే నాది కాదు, దేహమే గురువుది అన్నారు, దైవాంది అన్నారు. కాబట్టి మీరు సాధన ఏమిటి చేస్తారు? కాబట్టి రమణ మహర్షి కూడా అంతే. ఆయన ఏం పెద్ద సాధన చేశాడంటే అక్కడికి వచ్చాడు, ఆయన అన్నాడు కూర్చోరా పోయి అక్కడ అన్నాడు. అంటే ఆ దేహంలో ఉన్నదంతా ఇది చేయడానికి ఆయన కూర్చున్నాడు 4 రోజులు 10 రోజులు, అంతే సాధన అయిపోయింది. మరి ఇప్పుడు 10 రోజుల్లో మీ సాధన అవుతోందా? అవ్వట్లేదు అంటే మనసా వాచ కర్మణ లేనట్టే కదా అర్థం. అక్కడ మనసా వాచ కర్మణ ఉన్నది కాబట్టి వెంటనే సిద్ధించింది ఆయన. తేడా అదే, వేరే ఏమీ లేదు. సూక్ష్మంగా ఆలోచించాలి అంటే సూక్ష్మమైన బుద్ధి మనలో కలగాలి అంటే ఆ శరణాగతి రావాలి. కాబట్టి బాహ్యమైన వాటి అందు ఇంకా మీకు కనుక అభిప్రాయాలు ఇంకా ఏది ఉన్నా సరే, ఇంకా చాలా సత్సంగంలో అదృష్టవంతులు ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు సాధకులే. అది వాళ్ళకి ఇంకేముందండి, దానికి మించింది ఉందా? హాయిగా చేసుకోవచ్చు. ఎందుకు మనం ఇంకా కాలక్షేపాలు చేస్తున్నాము? దేనికి మనము అనవసరమైన ఈ జీవితాలను ఇలా ఇలా గడుపుతున్నాము సాధన చేయకుండా అని చక్కగా హాయిగా సాధన చేసుకోవచ్చు. అలాగేనమ్మా. కాబట్టి అజ్ఞానులు ఎట్లు అజ్ఞానులు ఆసక్తులై కర్మ చేస్తారో, ఆత్మవేత్త కూడా లోక సంగ్రహము కోరి ఆసక్తి లేని వాడే కర్మ చేస్తాడు అని కృష్ణ పరమాత్మ ఎప్పుడోనే చెప్పాడు స్పష్టంగా. పాపం మీరందరూ కూడా విన్నారు కదా పాపం కృష్ణ పరమాత్మ. మరి అంతసేపు నిల్చుని చెప్పినప్పుడు వినకపోతే ఎట్లా? సకల కర్మలను సన్యసించి ఆత్మను ఉపాసించుచున్న సాధకునకు స్నానము, దేవతార్చన, మంత్ర జపము, హోమము, ఆత్మ సాక్షాత్కారమునకు సాధనములు కానే కావు. అవన్నీ చేస్తే సాధనాలే. శుచి శుభ్రత కోసం స్నానం చేస్తారు కొంతమంది. అందుకనే ఇవన్నీ ఏది లేని వాళ్ళని ఏమంటారండి? తెలుసు కదా ఏమంటారు వాళ్ళని? ఏమంటారు? సన్యాసులు ఏమంటారు? సన్యాసులు వేరు, సన్యసించటం వేరు. బాగుగా అన్ని సన్యసిస్తే, అంతేగాని కాషాయ వస్త్రం కట్టుకోగానే సన్యాసమా? ఇంటిని పిల్లల్ని వదిలేసి తిరిగేస్తే సన్యాసం అనరు. కోరికలను సన్యసించిన వాడే సన్యాసి. అవధూతలు అంటారు. అది వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏది పట్టదు, వాళ్ళకి ఏది అవసరం లేదు. వాళ్ళకి శుచి శుభ్రత ఇంకోటి వాళ్ళని గుర్తుపట్టడం కూడా కష్టమే. అలా ఉంటారు. ఎందుకుంటారు? బ్రహ్మనియతి. నువ్వు ప్రశ్నించడానికి లేదు. నువ్వు ఉంటావా? నీకు ముందే ఆకలేస్తుంది అది. వాళ్ళకేమి ఆకలి తప్పులు అంటే ఏమి ఉండదు. అలాగా వాళ్ళు కూడా మనకు ఒక ఉదాహరణగా అలా కూడా జీవించవచ్చు. అలా ఉండగలుగుతావా నీవు? కాబట్టి ఇక్కడ ఆత్మను ఉపాసించిన సాధకునకు స్నానము, దేవతార్చన, మంత్రజపము, హోమము ఇవన్నీ కూడా సాధనములు కావు. కాబట్టి మీరు మంత్రజపం చేస్తానంటే టింగ్ 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 అంటే కుదరదు. నామమే చెయ్యాలి. జపం వేరు, నామం వేరు. గుర్తుపెట్టుకోండి. జపానికి మళ్ళీ అక్షరాలు అవన్నీ ఉన్నాయి కదా, అంగన్యాస కరన్యాసాలు అలాంటివన్నీ ఉంటాయి. నేనెప్పుడు మీకు అంగన్యాస కరన్యాసాలు చెప్పలేదు, నేనే చేయలేదు. మీకెందుకు చెప్తాను? చేయకపోయినా నేను బాగానే ఉన్నాను కదా పాపం. మీరు బాగుంటారనే కదా అంగన్యాస కరన్యాసాలు లేవు. కాబట్టి కేవలం నామం చెప్పుకోవచ్చు. ఏ గురువు ఉపదేశించింది ఏదైనా చేయొచ్చు. అంతేగాని నేను కూర్చుంటానండి పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, అమ్మయ్య మంత్ర జపం చేసేసాను, ఆహా నాకు సిద్ధి పొందిందంటే పొందుతారా?
లేదమ్మా. ఏమి పొందరు, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా సాధనములు కావు. వానికి ధర్మమునకు ఫలమైన పుణ్యము, అధర్మమునకు ఫలమైన పాపములు వాడికి ఉంటాయి. సాధకుడికి ఇవన్నీ ఉండవు అని ఎందుకు అంటున్నారు అంటే, సాధన ఎందే తత్పరుడై ఉన్నవాడికి. ఎందుకంటే మళ్ళీ అప్పుడే కర్మలు పాపాలు అన్ని ఇచ్చేస్తే పాపం వాడు ముందుకు ఎలా వెళ్తాడు? కాబట్టి ఎవడైతే సాధన ఎందే తత్పరత, దృఢ సంకల్పము, ప్రయత్నము కలిగి ఉంటాడో వాడికి ఆ క్షణం నుంచే పాపపుణ్యాలు అవన్నీ తీసేస్తాడు ఆయన. ఎందుకంటే ముందుకు వెళ్ళాలి కదా, ముందుకు వెళ్ళాలంటే వాడి సాధన పరిపూర్ణం అవ్వాలి కాబట్టి అలా చేస్తాడు. కాదండి, సాధన చేస్తాను కానీ నేను మంత్రాలు మానను, పూజలు మానను, అర్చనలు ఏవి మానను అన్నవాడికి మనం ఏం చేయలేం. గురువు ఏం చేస్తాడు పాపం? అతడు ఎవరికి ఎంత క్లియర్ గా పిండ ప్రదానము చేయక్కర్లేదు, తిలోదకములు వాణిని అక్కరలేదు. అంటే ఇక్కడ అనుమానం ఏమిటి? పిండ ప్రదానం చెప్పితే పాపం వస్తుందని కదా ఆలోచన. నీకు రాదు అని చెప్తున్నారు. సాక్షాత్ ఈశ్వరుడే కదండి చెప్తున్నాడు. నువ్వు తిలోదకాలు వదలవలసిన ఆవశ్యకత నీకు లేదు. వాడికి భయపడకుండా ఉండడానికి చెప్తున్నాడు. సాధకుడు చెయ్యక్కర్లేదు. ఏ సాధకుడు తత్పరుడై దృఢ విశ్వాసంతో, దృఢ సంకల్పముతో, దృఢ ప్రయత్నం చేసేవాడికి ఇవేవి విధించబడలేదు అంటే అర్థం నువ్వు మధ్యలో పారిపోవక్కర్లేదు అని. సాధన మానేసి వాటి అందే వెళ్ళిపోయి అయ్యో అనక్కర్లేదు, నేను సాధన చెయ్యలేకపోతున్నానే అనక్కర్లేదు. పరిపూర్ణత పొందాక నువ్వు ఏది చేసినా నీకు అది అంటది కాబట్టి గొడవ లేదు కదా. ఇప్పుడు నన్ను ఇమ్మన్నారు, సరే అన్నాను. మొన్న ఎవరో పోయారు, లేదు నువ్వు కూడా తిలోదకాలు ఇవ్వాలి, సరే అన్నాను. ఏముంది అక్కడ? అదేదో మనకి ఇచ్చిందా? వాళ్ళు ఏదో పేర్లు చెప్పమన్నారు, నేనేం పేర్లు చెప్పలేదు వాళ్ళవి లోపల మనసులో. ఎందుకంటే అక్కడ అది ఉంటుందని నాకు తెలుసు కదా, అది ఉండదు అని. ఏది ఉంటుందో ఏది ఉండదో తెలుసు కదా. తెలిసినప్పుడు దేనికి తిలోదకాలు వెళ్తాయి? కాబట్టి మనసులో ఏం చెప్పుకోవాలో అదే చెప్పాను. అంటే అక్కడ పాపం బ్రాహ్మడు కూర్చొని చెప్పుకో అన్నప్పుడు మనం ఆయన నిరసించడానికి లేదు. కాబట్టి నా మనసులో ఏది చెప్పుకోవాలో అది నేను చెప్పుకునే స్వతంత్రం ఉంది కదా పాపం. అది సంగతి. అందువలన సాధకుడు వీటన్నిటినీ అని చెప్పారు వాళ్ళు. అంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎందుకంటే భయం? మనకేదో పాపం చుట్టుకుంటుందని. పాపపుణ్యాలన్నీ ఇచ్చేదేవుడు పరమాత్మే కదా, ఆ బ్రహ్మమే కదా. నువ్వు బ్రహ్మం గురించి ప్రయత్నం చేస్తూ మళ్ళీ ఆయన ఎందుకు విశ్వాసం లేకపోతే ఎలాగ? నీకు విశ్వాసం ఉండాలి కదా. అది ఎవరికి నీ పిండ ప్రదానాలు చేయక్కర్లేదు, తిలోదకాలు అక్కర్లేదు, ఉపవాసము బ్రహ్మచర్య వ్రతములు కూడా విధించబడలేదు, నియమం ఏదీ లేదు. ఒక పని చెయ్యవలెనని కానీ చెయ్యరాదని కానీ పట్టుదల అతనికి ఉండకూడదు. సాధకుడికి చెప్తున్నారు, సాధకునికి ఏమీ ఉండకూడదు. చేసి తీరాలి అన్నాడంటే నేనే కదా. కానీ చేత చేయించబడితే చేయొచ్చు. నిర్ణయాలు ఎన్నోసార్లు చెప్పారు, నిర్ణయాలు తీసుకోకండి. ఇలాగా అలాగా ఇవన్నీ నిర్ణయాలు ఉన్నాయి అనుకోండి, ఏం జరుగుతుందో చెప్పగలరా? అక్కడికి వెళ్ళాలి, వెళ్ళకపోతే బాగుంటుంది, వాళ్ళు పిలిచారు, అవన్నీ ఏం జరిగింది మధ్యలో? మళ్ళీ మన చేతుల్లో ఏది లేదు. అప్పుడు నిర్ణయం తీసుకున్న వాళ్ళకి బాధ కలుగుతుంది. అదే నిర్ణయం తీసుకోకపోతే ఏం జరుగుతుందో అలా జరుగుతూ ఉంటుంది, అలా వెళ్ళిపోవటమే. ఎప్పుడు వెళ్ళాలి, ఏం చేయాలి, అన్ని నిర్ణయాలు జరుగుతాయి. నిర్ణయాలు ఒకరికి వదిలేస్తే మీకు శుభం కలుగుతుంది. ఆ నిర్ణయాలు కనుక నేనే తీసుకున్నాను, నా వల్ల, నాదే కాబట్టి ప్రయాణాలు కానీ ఏదన్నా అనుకున్నాం అనుకో, దానివల్ల ఏం జరుగుతుంది చెప్పలేం. కాబట్టి అనుకున్నాను అనుకోవడం కూడా దోషమే. అనుకున్నాను అంటేనే కొంచెం నిర్ణయం వచ్చినట్టు కదా. సరే, స్వతంత్రం ఇచ్చినప్పుడు గురువు ఆ నిర్ణయాన్ని మారుస్తాడు. కాదు టాక్టివ్ వెళ్ళాలంటే గురువే ఎంతో కొంత మరి అనుభవించవలసి వస్తుంది కదా. ఎందుకంటే నిర్ణయం నీది. నిర్ణయం గురువుదైనప్పుడు నువ్వేమి అనుభవించక్కర్లా. నిర్ణయం నీదైనప్పుడు తప్పదు కదా కొన్ని. అలానే మరి ఏమండి షాపింగ్కి వెళ్ళాలని అడగండి. గురువు గారు చీర కొనుక్కోవాలి, షాపింగ్కి వెళ్ళమంటారా అని అడగండి. ముఖ్యమైన వాటిల్లో ఉమ్.
కాబట్టి ప్రాయశ్చిత్తం కోసం మరణించిన తర్వాత ఉత్తమ లోకాలు కలుగుట కొరకు ఇతరులు చేయనట్లుగా మీరు ఏది చేయవలసిన పని లేదు. జ్ఞానయోగ సాధకుడు ఇవేవి చెయ్యరాదు అంటే అర్థం చెయ్యక్కర్లేదని అనవసరంగా ఎందుకంటే ఏదో చేయటం, అవన్నీ చెయ్యక్కర్లేదు అని చెప్పారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు చెయ్యక్కర్లేదో అర్థమైంది కదా. తత్పరత కలిగిన వాడు, కోరికలు ఉన్నవాడు కాదు. కోరికలు ఉన్నవాడు వాస్తు గురించి ఆలోచించేవాళ్ళు, లేకపోతే ఇంకోటేదో ఆలోచించేవాళ్ళు, ఇంకోటేదో ఆలోచించేవాళ్ళు అంటే అవన్నీ కూడా మీ కోరికలే కదా. కాబట్టి కోరికలు ఉన్నవాడు మరి అలా చేయరాదు. నీ కోరికలు ఉన్నాయా, నువ్వు నీ ధర్మాన్ని చెయ్యాలి. కోరిక లేదు, నాకు ఏమీ పర్వాలేదండి, ఏది ఎలా జరుగుతుందో అలా జరగనిస్తాను, ఏమీ పర్వాలేదు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా ఉంటుంది, సూక్ష్మం. ఇప్పుడు ఇల్లు కడుతున్నారు అనుకోండి, ఇలా కట్టుకునే బదులు ఇలా కట్టుకుంటాము అని అనుకోవటంలో దోషం లేదు. ఇలాగే కట్టాలి, ఇది వాస్తు కాబట్టి అన్న దృఢ ఇది ఉండకూడదు, కుదరలేదు అలా ఉండాలి అంతే తప్ప ఇలాగే ఉండాలి, ఇది వాస్తు లేకపోతే కష్టము అన్న అభిప్రాయం నీలో ఉండాలి. వీలైంది కట్టుకోవచ్చు, దాంట్లో ఏం దోషం ఏం లేదు. కానీ చేసి తీరాలి, ఇలాగే కట్టి తీరాలి అనకూడదు. మనం పట్టుదల ఉండరాదు, టాటూట్ అవకాశం ఉన్నది, మనం అలా చేసుకోవచ్చు, దోషం లేదు. కానీ మనసులో ఆ దృఢమైన అభిప్రాయం, ఎట్టి పరిస్థితుల్లో ఈ అభిప్రాయాలు అర్థమవుతుంది కదా నేను చెప్పింది. భావంతో ఉన్నప్పుడు ఏ బాధ లేదు. ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ వల్ల కొన్ని జరగవు అనుకుందాం, అప్పుడు మనం దాని గురించి ప్రత్యేకంగా బాధపడవలసిన అవసరమో ఇంకోటో లేదు. సరే ఓకే కానిచ్చేసే అలాగా అనుకుని వెళ్ళిపోవచ్చు. దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వవలసిన ఆవశ్యకత లేదు అని చెప్తున్నారు. ప్రాముఖ్యత అనేది నీ మనసులోనే కదా ఉంటుంది. నీ మనసులోని ప్రాముఖ్యతను బట్టే నీ యొక్క పని ఇవన్నీ ఉంటాయి. అంటే ఆ ప్రాముఖ్యత గురించే చెప్తున్నాను. కాబట్టి ఆత్మకు మించినది అంటే ఆత్మ కన్నా మించినది ఏదీ లేదని ఈశ్వరుడు స్పష్టంగా చెప్పేశాడు ఉపదేశంలో. కాబట్టి దీన్నే సాధన చేయాలి తప్ప బాహ్యంలో ఎవరిని సాధించద్దు అని చెప్తున్నారు. కాబట్టి ఇదంతా విన్న తర్వాత ఈ జ్ఞానామృతాన్ని స్వీకరించి రాగద్వేషములు లేని వాళ్ళై ఆ శివుని వలె శాశ్వతులవై శుద్ధులవై మీరందరూ సృష్టి ధర్మ వివర్జితులవై సుఖంగా ఉండండి అని చెప్పడం. మరి బోధలు విన్నప్పుడు కొంతన్నా మార్పు రావాలి కదా. కాబట్టి ఇంతకు మించి తెలుసుకొనదగినది ఏది ఎక్కడ ఏది లేదు. ఇదే సత్యము, పరమ సత్యము, మరల చెప్పుచున్నాను, ఇది ఏ సత్యము, ఇది సత్యమని 3 సార్లు చెప్తే అది ఇది అంటారు. ఎవరు 3 సార్లు? మీరందరు కాదు, గురువులు జ్ఞానులు 3 సార్లు చెప్తే ఇంకా అదేట. సినిమాల్లో లాగా అలా కాదు. రమణ మహర్షి చెప్పినట్టుగా లోకంలో తత్వజ్ఞులని ప్రసిద్ధులైన వారే ముక్తిని గురించి చెప్పాలి. శాస్త్రం నందు ఉపదేశించబడిన విదేహ ముక్తి మొదలగు విషయాలను గ్రహించి ముక్తిని గురించి చక్కగా తెలుసుకుని ఉండవలసిన వారే శరీరముతో కలుగు ముక్తి మహనీయమని ప్రసంగించుచు ఏదో ఒక అనూహ్యమైన శక్తి చేత శరీరాన్ని శాశ్వతంగా నిలుపుకోవచ్చని చెప్తున్నారు. సరే, అదంతా మీకు అర్థం ఏంటి? శరీరం ఉన్నప్పుడే ముక్తి అండి, శరీరం పోయాక ఏమిటి వస్తుంది? ముక్తి పొందుతుందా? ఎంత దేవుడి మీద వాళ్తే, దేవుడు ప్రసాదాల మీద వాళ్తే దానికి ముక్తి వస్తుందా? రాదు కదా, తెలుసు కదా. కాబట్టి మానవ జన్మ శరీరం, ఈ శరీరం ఉన్నప్పుడే, శరీరం అంటే ఈ గది కూడా శరీరమే కదండి అనొచ్చు. లేదమ్మా, మానవ శరీరం కదా. కదలకుండా ఈగుంటే మీరు చంపేరు పక్కన పట్టుకుని, అందుకే అవి కదులుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఏ తత్వము, ఇంతకు మించింది ఏదీ లేదని ఆయన చెప్పారు. పాపం ఆత్మ కూడా ఆత్మలాగా
సాధన చేస్తే అది ఫలించదమ్మా, ఓన్లీ శరీరంతో మాత్రమే చేయాలమ్మా. అది నాకు డిఫరెన్స్ అర్థం కావట్లేదమ్మా. అది కాదు నాన్న, ఇప్పుడు దేహం లేకుండా నువ్వు సాధన దేంతో చేస్తావు? దేహము ఉంది అంటేనే లోపల ఆత్మ ఉంది కదా. అవునమ్మా, ఆత్మతోనే కదా అమ్మా చేస్తాము సాధన. అవునా, ఆత్మతోటే చేస్తావు, అందులో సందేహం లేదు. ఆత్మ లేకపోతే సాధన ఎలా చేస్తావు? అదే అమ్మా, ఒకవేళ దేహం లేకపోయినా ఆత్మ సాధనతో అలా అది నీదెందుకు అవుతుంది? అప్పుడు ఆత్మ ఆత్మలో కలిసిపోతుంది కదా. ఇప్పుడు నది ప్రవహిస్తున్నప్పుడు విడిగా ఉన్నప్పుడు దానికి పేరుంది, సముద్రంలో కలిసాక లేదమ్మా. మరి కదా. అర్థమైందమ్మా. అర్థమైందా? అర్థమైంది. అందువల్ల నేను అన్న నీకు ఒక దేహం ఏర్పడింది. ఇప్పుడు ఈ దేహము ఆ ఆత్మ ఉండబట్టే నీకు ఈ యొక్క బోధ నీకు అర్థమవుతోంది. ఉన్నది బ్రహ్మమే అని తెలిసింది అవును కదా. అవునమ్మా. చనిపోయిన వాళ్ళందరూ కూడా, అంటే ఈ ముక్తి పొందని వాళ్ళందరికీ మళ్ళీ వేరే దేహాన్ని ఇస్తాడు ఆయన. కాబట్టి వాడు ఏ ఆత్మగా ఉంటాడో ఎవరికి తెలుస్తుంది? వాడు మళ్ళీ ఏ జన్మను, ఇప్పుడు ఈగ జన్మే అనుకున్నా అనుకోండి, వాడు ఏం వింటాడు పాపం కదా. అవునమ్మా. విని అర్థం చేసుకుని ఆచరణ పెట్టగలుగుతుందా ఈగ, దోమ, చీమ? పెట్టలేదు. ఇప్పుడైతే నీకు అర్థమైంది కదా దేహం ఏంటి అని. అర్థమైందమ్మా. అడగమ్మా, ఏదైనా సందేహాలు ఉంటే నిర్భయంగా అడిగితేనే సాధన ముందుకు వెళుతుంది. అదే అమ్మా, అంటే బ్రహ్మ అనుగ్రహిస్తే ఏ శరీరంతో అయినా అది చేసుకుంటుంది కదమ్మా లేదు, సాధన. అవకాశం ఇవ్వలేదు బ్రహ్మ. అందుకే క్లియర్ గా చెప్పారు, మానవ జన్మే పరమోత్తమమైనది. ఈ మానవ జన్మలోనే నీవు ముక్తిని సాధిస్తావు, సాధించగలవు అని క్లియర్ గా చెప్పబడింది వేదములలో, ఉపనిషత్తులలో. వేదము బ్రహ్మము వేరు కాదు. కాబట్టి బ్రహ్మ అనుగ్రహిస్తే అని అంటే అర్థం అక్కడ బ్రహ్మ కేవలం మానవ జన్మలోనే ఈ యొక్క ముక్తిని పొందే అనుగ్రహాన్ని ఇస్తాడు. ఏ జన్మలోనూ ఆ అవకాశమే లేదు పొమ్మని చెప్పాడు ఆయన. క్లియర్ గా చెప్పారు మనకి వేదములలో, ఉపనిషత్తులలో. కాబట్టి బ్రహ్మ అనుగ్రహించే ప్రసక్తే లేదు వేరే జన్మల్లో, కేవలము మానవ జన్మలో మాత్రమే. అందుకనే పదే పదే ఇది ఉత్తమమైనది, నీ ఈ జన్మ సార్థకం చేసుకోవాలి అంటే నీవు ఆత్మస్వరూపుడవై ఉండవలసినదే. అనవసరమైన అహంకారాలు, కపటత్వాలు లేకుండా తెలిసిన తర్వాత ఈ సాధనే చెయ్యి. లేకపోతే ఎందుకమ్మా మిమ్మల్ని అందరినీ శుభ్రంగా ఇది చేసుకోండి, తర్వాత సంసారం సంగతి లేకపోతే ఇంకోటి అని ఎలా చెప్తారు గురువు కదా. పర్వాలేదులే, తర్వాత జన్మలో కూడా ఆయన అనుగ్రహిస్తాడు నిన్ను, అప్పుడు సాధన చేద్దుగానే అనే కదా అంటారు. మానవ జన్మ ఉత్తమమైనది, కేవలం ఇది మాత్రమే సాధనకు ఉపయోగపడేది అని చెప్పబడుతుంది. అప్పుడు ఎక్కడా అలా చెప్పబడిందా? అంటే నువ్వు మొత్తం మొదటి నుంచి వినలేదు కాబట్టి నీకు ఆ సందేహం వచ్చింది, చాలా సంతోషం అడిగావు. కాబట్టి ఇక్కడ బాగా క్లియర్ గా తెలుసుకో తల్లి, కేవలము ఈ మానవ దేహము మాత్రమే సాధనకి ఉపయోగపడుతుంది. ఇంకా వేరే ఏ దేహాల్లో కూడా లేదు అని ఆయన సుస్పష్టంగా చెప్పేశారు. కాబట్టి దీనిని నువ్వు సార్థకం చేసుకో. అనవసరమైన ఈ కోరికలని, ఇంకోటని, రాగద్వేషాలతోటి వీటితోటి సమయాన్ని ఇది చేసుకోకు. అందుకే ధనం కూడా ఇప్పుడు ఎందుకు అంత ఆవశ్యకత? మనకున్న ధనం సరిపోదా అన్న ప్రశ్న వేసుకున్నవాడు సంపాదన ఇష్టం చూపించడు. అంటే ఆత్మ యందు తత్పరత కలిగిన వాడు తనకి తాను ప్రశ్న వేసుకుంటాడు, నిజంగా నేను ఎందుకు సంపాదిస్తున్నాను, ఇంకా ఇందులో సాధించకుండా ఇది సంపాదన ఎందు దేనికి నాకు అని ఆలోచిస్తారు. ఈ సంసారం అందు ఎందుకు ఇంకా నేను చరిస్తున్నాను అని ఆలోచిస్తారు. నేను ముందర ఈ ఆత్మని సాధించి తీరాలి, ఆత్మ ఎందు పరిపూర్ణత పొందాలని ఆలోచిస్తాడు. జన్మ సార్థకం చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంకో మాటలో చెప్పాలంటే అహం బ్రహ్మాస్మి స్థితి అంటే సరిపోని అనుకోవచ్చు. ఈ మానవ జన్మను నేను సార్థకం చేసుకోవాలి అనుకున్నవాడు ఇది చేస్తాడు. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు చేసిన సాధన వృధా పోదు, ఇంకో జన్మలో కలుస్తుంది అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, వెంటనే మనుష్య జన్మ వస్తుందని ఎక్కడ ఆయన చెప్పలేదు, మాట ఇవ్వలేదు వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ. ఎప్పుడు నీ సాధనను ఆయన పరిగణిస్తాడు, నిజంగా నువ్వు ప్రయత్నపూర్వకంగా దృఢ విశ్వాసంతో చేస్తూ
ఇక ఆయనకు కూడా నీకు ఆయుష్ ఇచ్చే అవకాశం లేకపోతే చాలా లెక్కలు ఉంటాయి కదా, అప్పుడు నీకు వేరే దాంట్లో అంటాడు. కానీ ఇక్కడ పరమ సూక్ష్మం ఇంకోటి ఏంటి అంటే ఆయనకి అసాధ్యం అంటూ ఏది లేదు కాబట్టి నువ్వు దృఢ ప్రయత్నం చేస్తే అది దాని అంతే తత్పరుడై ఉంటే తప్పకుండా నీ ఆయుష్ను పెంచుతాడు. ఆయనకేం అది ఇది కాదు, ఆయనకేం పెద్ద కష్టమా అది, సెకను పట్టదు. కానీ మానవుడు ఈ యొక్క సూక్ష్మాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు అనుకోండి. అన్నాడు కదండి, ఇహ నేను ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు సంపాదించేస్తాను, నాకు అవకాశం ఉంది కాబట్టి ఆ తర్వాత సాధన చేస్తాను అన్నాడు చూసావా, అలాంటి వాడికి ఆయన ఇవ్వడు. ఇవ్వడం. ఎందుకంటే నీ సంకల్పంలోనే ఇది ఉంది. ఎందుకంటే నువ్వు ఎంత అనుకున్నా నీ సంకల్పం మనసులోనే కదా ఆయన ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎంత అనుకున్నా నీ మనసులోని భావాలన్నీ ఆయనకు తెలిసినవే. ఎందుకంటే నీలో ఉన్నది ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు భావనలు చెయ్యగలుగుతున్నావు, ఆలోచించగలుగుతున్నావు. కాబట్టి ఆయనకు తెలియంది ఎలా ఉంటుంది అంటే అందరూ జాగరూకులై ఉండాలి. ఏదో మనం మాయ చేసేద్దాం భగవంతుని అనడానికి లేదు, ఆయన పెద్ద మాయగాడు. గురువులని లేదా బ్రహ్మాన్ని మాయ చేసేద్దాం ఏం పర్వాలేదు అంటారు. నేను 80 ఏళ్ళు డెఫినెట్ గా నేను శుభ్రంగా ఉన్నా, ఫిట్, కాబట్టి నేను డెఫినెట్ గా బతుకుతాను, ఇంకో 5 ఏళ్ళు సంపాదించుకుందాం, ఇంకో 5 ఏళ్ళు పిల్లలతో ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాతనే నేను సాధన చేస్తాను అంటే అప్పుడు నీకు ఇస్తాడని నువ్వు ఎలా భావిస్తావు? ఎందుకు ఇవ్వాలి? ఏమంటే నేను ఈ 5 ఏళ్ళు కూడా చేస్తూనే ఉన్నాను కదండి అంటే ఈ 5 ఏళ్ళు నువ్వు కోరికలు తీర్చుకుంటూనే ఉన్నావు కదా అని ఆయన అంటే సమాధానం ఉండదు. ఆయన అన్నాడా? మరి నువ్వు కోరికలన్నీ తీరాక నా దగ్గర రా అని చెప్పాడా? లేదమ్మా, చెప్పలేదు. అమ్మ గజేంద్ర మోక్షం అలాగే నీటిలో ముసలి ఇవన్నీ ఎలా మోక్షం పొందాయి అమ్మ? అవి ఎక్కడ పొందాయి? ఎవరు చెప్పారు మోక్షం పొందాయని? అంటే గజేంద్ర మోక్షం దేవుడు పిలవగానే వచ్చేది. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే అక్కడ గజేంద్రుడు ఆ యొక్క మనం ఏమన్నాము, ఏనుగు అన్నాం కదా, వాటికి మోక్షం రాలేదు, వాటికి ఉత్తమమైన జన్మ ఇచ్చాడు అంతే. ఎందుకంటే పురాణాల్లో అక్కడ వేదంలో చెప్పబడిన ఈ సంస్కృతాలు అందరికీ అర్థం కాదు కాబట్టి ట్రాన్స్లేషన్ చేసినప్పుడు వాటికి ముక్తి వచ్చింది అన్నారు. నిజంగా మరి గజేంద్రుడు ఎలా ప్రార్థన చేశాడు అన్నదానికి నువ్వేమన్నా సమాధానం చెప్పగలవా? ఎందుకంటే మన కలికాలంలో ఏమి మాట్లాడే శక్తి ఏ జంతువులకి లేదు, వాటి భాష తప్ప. కాబట్టి గజేంద్ర మోక్షం ఎప్పుడు జరిగింది అన్నదానికి కూడా నీకు నిదర్శనం ఉన్నదా? అర్థం ఏమిటి అంటే ఇక్కడ ఆ పరమాత్మ అనేవాడు ప్రతి జీవిని కరుణాంతో చూస్తాడు, అనుగ్రహిస్తాడు. అయితే మరి ఏనుగు ఎలా ప్రార్థన చేసింది? ఇప్పుడు మనకి శివుడికి అవి 3 ఏమిటి, సాలీడు ఇవన్నీ చేశాయని మనం చెప్పలేదు. ఇక్కడ వాటికి పూర్వజన్మలోని సంస్కారం ఏదైతే, ఇప్పుడు మీకు అర్థం కావాలి, పూర్వజన్మలో వాళ్ళు చేసిన ఆ భగవంతుడి యొక్క భక్తి అనండి, సేవ అనండి ఏవైతే ఉన్నాయో అవి ఈ జన్మలో వాటికి ఆ జంతు జన్మలో కూడా ఆ స్ఫురణ ఇచ్చాయి. భగవంతుడిని తలుచుకునే స్ఫురణ ఇచ్చాయి తప్ప సాధన చేసే అవకాశం వాటికి లేదు. అర్థమవుతుందా? మీ పుణ్యపాపాలు అనేవి ఎలా ఉంటాయో ఒక మనుష్య జన్మలో మీరు చేసిన ఒక భక్తి కానివ్వండి, ఒక సేవ కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి, ఇలాంటివి తర్వాత మీకు పశు జన్మల్లో మీరు పాప పుణ్యాలకి మీకు ఎలా కుదురుతుంది? చేయగలరా? ఆ యొక్క ఆ భక్తిని అతను ఆ పరమాత్మ కరుణతోటి తనకి ఆ జన్మలో అంటే ఆ పశు జన్మలో కూడా వాటికి తనని ఆరాధించే అంటే ఆ యొక్క భావన కదా లోపల మనసులో, అది ఇచ్చాడు వాటికి. అందుకని ఒక సాలీడు గురించి మనకి వాటి గురించి చెప్తున్నారు. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఆవు ప్రదక్షిణలు చేస్తోంది అంటున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా ఇక్కడ కలికాలంలో కూడా. అంటే వాటికి ఆ యొక్క
స్ఫురణ కొంత ఇచ్చాడు. ఇప్పుడు రమణ మహర్షి దగ్గర ఒక ఆవు ఉన్నది, ఇవన్నీ చెప్పలేదు. అవునమ్మా. అంటే వాటి ముందు జన్మల్లో, అంటే మనుష్య జన్మల్లో, ముందు జన్మల్లో అంటే పశు జన్మల్లో కాదు, కేవలము మనుష్య జన్మల్లో, ఎన్నో మనుష్య జన్మలు కదా, ఆ జన్మల్లో వాళ్ళు చేసిన ఆ యొక్క దైవ భక్తి అనండి, గురు భక్తి అనండి, బ్రహ్మ ఏదైనా సరే, వాటి యొక్క పుణ్యాన్ని వాటికి ఈ జన్మలో కూడా ఇచ్చి అవి ఆ యొక్క, ఇప్పుడు రమణ మహర్షి దగ్గర అది ఉండగలిగింది అంటే అర్థము దాని పూర్వజన్మ సుకృతం, ఏ మనుష్య జన్మల్లో అది చేసిందో దానికి అప్పుడు ఇచ్చారు. ఈ యొక్క గజేంద్ర మోక్షం కానివ్వండి, వీటిల్లో కూడా అలా ఇచ్చి ప్రార్థన చేశారు, చేయగలిగాడు. అయితే ఇక్కడ మనము అనుకున్నట్టుగా ఇప్పుడు మీరు అనవసరంగా సూక్ష్మాలన్నీ చెప్పిస్తారు. ఆయన అక్కడి నుంచే వచ్చాడు అని మనం అనడానికి లేదు. ఆ యొక్క భావము, గజేంద్రుడి యొక్క భావం ఎలా ఉందంటే, అతని మనసులో ఉన్న ఆ భక్తి భావము ఆ వైకుంఠపురంలో ఉన్న ఆయనే వచ్చి నన్ను రక్షించాలి, ఇక నా వల్ల కావటం లేదని మనసులో ప్రార్థన. అది ఒక కవి అనండి, ఒక మహాత్ముడు, ఒక భక్తి అతను రాశాడు అలాగా. అంటే ఒక జంతువైన ఒక ఏనుగే అలా ప్రార్థన భావన చేసినప్పుడు నువ్వెందుకు చెయ్యరాదురా అని చెప్పడం. అర్థమవుతుందా? అర్థమైందమ్మా. కాబట్టి ఆ భావనతో ప్రార్థన చేసింది కాబట్టి ఆ గజేంద్రుడికి ఆ భావన, అంటే దానికి కూడా అతను మోక్షం ఇచ్చాడు అన్నారు. ఇక్కడ మోక్షము అనే అర్థానికి ఈ విధమైన మోక్షం కాదు, ఆత్మస్వరూపం అయిపోయిందని కాదు. వాటికి మరలా ఉత్తమ జన్మ, అంటే వెంటనే మానవ జన్మ లభిస్తుంది. మరలా మానవ జన్మ లభించి అతను అప్పుడు సాధన చేసి, అర్థమవుతుంది కదా? అర్థమైందమ్మా. పాదాభివందనలమ్మా. అనవసరంగా సూక్ష్మాలన్నీ చెప్పించేసుకుంటారు. వెరీ గుడ్. లేదమ్మా, సంతోషం. ఎందుకంటే ఆ సూక్ష్మం తెలిస్తే ఇంకా, నా ఉద్దేశం ఒట్టిగా నేను అంటాను కానీ, ఆ సూక్ష్మాలు తెలుసుకుని అయినా మీరు ఇంకా దృఢంగా సాధన చేస్తారని నా అభిప్రాయం. కాబట్టి ఎవరు అడుగుతారో దాన్ని బట్టే చెప్తాను తప్ప, అడగనప్పుడు ఏం చెప్తాను? వీళ్ళెవరు ఎప్పుడు అడగలేదు. గజేంద్ర మోక్షం గురించి చాలా సార్లు మాట్లాడాము, ఎవరు అడగలా. అది ఆలోచన రా, అంటే ఆ సూక్ష్మాన్ని వాళ్ళు గ్రహించగలిగినప్పుడు ఆ సందేహం అని వస్తాయి. అది అందువలన అలా ఇప్పుడు వాళ్ళు అడగలేదని వాళ్ళని తక్కువేమీ లేదు, అడిగామని కాదు, ఒక్కొక్కరికే ఆ సందేహాలు వస్తాయి. ఆ పరిపూర్ణత వెంటనే సిద్ధించడానికి గురువులు ఎప్పుడూ కూడా తప్పుదారి పట్టించరు. గురువులు శిష్యులు అడిగిన దానికి వాళ్ళ మార్గాన్ని సుగమం చేయడానికి, అంటే ముందుకే వెళ్ళడానికే చూస్తారు తప్ప వారిని సందేహాస్పదులుగా ఉంచరు. కాబట్టి ఇప్పుడు నీ సందేహం తీరింది కదా? తీరిందమ్మా. అది సంగతి. అందువల్ల వాటికి ఆ పూర్వజన్మది కొంత ఆయన కలిగిస్తాడు. నువ్వన్న ఆ బ్రహ్మం అనుకుంటే అన్నావు చూసావా, బ్రహ్మం ఈ విధంగా అనుకుంటాడు, ఇది ఇక్కడ ఉండాలి అని అనుకుంటాడు. అందుకని ఆ మహర్షి దగ్గర అలా ఉంది. అది ఆవు ఇవన్నీ రమణ మహర్షి దగ్గర ఇలా, అది ఆ సంకల్పం ఆయనది. అప్పుడు అవి అలా జరుగుతాయి. దానికి ముక్తిని ఇచ్చాడు అంటే అర్థం ఉత్తమ జన్మనిచ్చాడు. అప్పుడు అది మరు జన్మలో మళ్ళీ ఒక సాధకుడుగాను ఏదైనా సరే, అంటే దాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. ఎలా జరుగుతుంది అనేది అదే రహస్యాలు, అవి మనకు అక్కర్లేదు కదా, మనం సాధన చేస్తే చాలు. కాబట్టి తత్పరులై సాధన చెయ్యాలి, దృఢ సంకల్పంతో చెయ్యాలి. ఇప్పుడు ధర్మం అంటే అర్థమైంది కదా, సంపాదనలు కానీ, పిల్లల గురించి కానీ, ఇంకోటి కానీ అర్థమై సాధన చేస్తే సంతోషం. అర్థమైనా అర్థం కానట్టుగా ఇంకా వాటిల్లోనే ఉంటే ఇంకా సంతోషం. అమ్మా, ఇప్పుడు రమణాశ్రమంలా ఇప్పుడు ఇవి ఆవుకు ఒక కాకి ఇంకా కొన్నిటికి ఇచ్చారు కదమ్మా, కొందరు మనుషులకు కూడా ఇచ్చాడు రమణ భగవాను. అప్పుడు అర్థం కాలేదమ్మా ఇప్పుడు ఈ విషయం, ఇప్పుడు గుర్తొచ్చింది. ఏంటది? ఏది అర్థం కాలేదు? నాకు మధ్యలో మాట పోయింది నీది. అమ్మా, ఇప్పుడు మనుషులకు కూడా ఇచ్చాడు కాబట్టి ఎవరు ముక్తి పొందారు? మనుషులకు ఇచ్చాడు, ఇటు జంతువులకు కూడా ఇచ్చాడు కదమ్మా, కొన్ని పశువులకి పక్షులకు అలా ఇచ్చారు కదమ్మా.
అయితే ఇప్పుడు నాకు అక్కడ అర్థం కాలేదమ్మా. ఇప్పుడు మనుషులకేమో ఇంకా మొత్తం పూర్తి ముక్తి లభించింది. అని ఎవరు చెప్పారు? ఇప్పుడు వాళ్ళ అమ్మకు కూడా ఇచ్చారు కదమ్మా మోక్షాన్ని. మోక్షాన్ని ఇచ్చారు అన్నారు. అవును. మోక్షం అంటే నీకు తెలుసా అది ఏంటనేది? తెలియదు. అంటే మరు అక్కడ ఏం జన్మ జరిగిందో లేకుండా. నీకు తెలియదు కదా. ఆహా. చెప్పాను కదా, మామూలుగా అందరికీ మోక్షమే ఇచ్చాను అన్నాడు ఆయన. అవును. ఆయన ఏమనలేదు అసలు. ఆయన చేసిన దాన్ని చూసి వేరే వాళ్ళు కదా రాశారు. ఆయన చెప్పాడు నేను మోక్షం ఇచ్చాను మా అమ్మకని. లేదమ్మా. అప్పుడు బంధుత్వం అవ్వదు. ఆవిడ సాధన చేసింది కాబట్టి గురువుగా అక్కడ చుట్టరికమో బంధుత్వమో లేదు. అమ్మా. ఆవిడ చేసిన సాధనకి ఆయన ఆవిడకి తన యొక్క హస్తాన్ని అలా పెట్టారు. అవునమ్మా. కొన్ని అదే. గదులు ఎలాగైతే పెరియవారు మోక్షం అడిగిన వాళ్ళకి కొన్ని చేశారు కదా, ఆ విధంగా అవును. ఈయన కూడా ఆవిడ యొక్క కొన్ని గతులు ఉంటాయి తర్వాతవి. అవి వాళ్ళు సాధన వల్ల కొన్ని పోయినా గురుశక్తి వల్ల ఇంకా కొన్ని తీయగలుగుతారు. కాబట్టి కొన్ని గతులు తీసేశాడు. ఉమ్. అంతే తప్ప ఇప్పుడు మోక్షం అనంగానే మీరు ఇదే ఆత్మస్వరూపం అయిపోయారు అనడానికి లేదు. భక్తులందరూ ఏమిటంటే తమ యొక్క గురువు యొక్క తల్లి కాబట్టి అని చెప్పేసి ఆవిడకి గుడిని నిర్మించారు. అవును. మోక్షం పొందింది కాబట్టి గుడి అనడానికి ఉందా? ఉహు. మోక్షం ఇచ్చారన్నట్టుగా అంతే. అంతే. వాళ్ళు అనుకున్నారు ఈయన ఎప్పుడు దేనికి అవును అనలేదు, కాదు అనలేదు. వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళు చేసుకున్నారు. అదొకటి స్థాపన చేసి పూజ చేసుకున్నారు అమ్మా. కదా. ఆవిడ అవును. మొదట్లో వచ్చి నాన్న ఆవిడ కూడా కొడుకు ఇది ఇష్టము అది అలా అంటే కూడా ఆయన ఎప్పుడన్నా ఇచ్చేసారండి? ఏమి అనలేదు. విసుక్కునేవారని కూడా చెప్పేవారు మరి. సో విసుక్కునేవారు. తర్వాత తర్వాత ఆవిడ కూడా సత్యాన్ని గ్రహించి ఆవిడ కూడా సాధన చాలా చేసుకున్నది కొడుకుని అడిగే. అయితే ఇక్కడ కొడుకుని అడిగే అని మనం అంటాం, అంటే కానీ బయట వాళ్ళు. అక్కడ కొడుకు బంధం లేదు. ఇక ఎప్పుడైతే ఆవిడ సాధన యందు ఆవిడకి దృఢ ప్రయత్నం చేయటం మొదలు పెట్టిందో అక్కడ గురు శిష్య సంబంధమే ఉన్నది. అవును. అయితే ఇవన్నీ కూడా రాసే వాళ్ళకి తెలియాలి కదా, కాబట్టి పర్వాలేదు. నిజమైన సూక్ష్మం గ్రహించిన వాళ్ళకి ఆ సూక్ష్మం గ్రహిస్తారు. నాకు కోపం ఉండేది రమణ మహర్షి మీద. ఎందుకు కట్టావు నువ్వు, బంధం లేదు అది ఇది అన్నావు, అద్వైతం అని మీ అమ్మ గుడి ఎందుకు కట్టావనేదాన్ని. ఫస్ట్ లో దెబ్బలాడేదాన్ని ఆయనతోటి, ఎలా కట్టావు నువ్వు అని. ఆయన నవ్వేవాడు, నన్ను ఏం అనలేదు ఆయన. అంటే సమయం వచ్చినప్పుడు నాకు తెలుస్తుంది కదా అని ఆయన నవ్వాడు అంతే. ఆయన ఎప్పుడు నాకు సమాధానం అప్పుడు మొదట్లో చెప్పలేదు. నేను దెబ్బలాడటం మటుకు దెబ్బలాడేదాన్ని, ఎందుకు కట్టావు నువ్వు అసలు, కాబట్టి నేను నిన్ను ఎలా నమ్మాలి, అద్వైతం అని ఎలా కుదురుతుంది అనే నాకు ప్రశ్నలు ఉండేవి. ఆయన్నే అడిగేదాన్ని. కానీ ఆయన మొదట్లో చెప్పలేదు. ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పాడు. చెప్పిన తర్వాత కదా, అంటే చెప్పటం అంటే ఆయన ఒక నిదర్శనం చూపిస్తారు మనకి. అప్పుడు సూక్ష్మం బోధపడింది. సూక్ష్మం బోధపడ్డాక ఇంకా దెబ్బలాడలేదు. వలన అవి చాలా ఇదిగా ఉంటాయి. అంటే ఆయన ఎక్కడా నేను ఇచ్చాను వీళ్ళకని ఆయన ఎక్కడా అనలేదు. తల్లికి ఎలా స్పర్శ ఇచ్చారో ఆవుకు కూడా ఇవ్వలేదా? ఆయనలో భేదం కనపడిందా? అందుకే అడుగుతున్నాను. ఆయన ఎక్కడ ఆయన శిష్యులకి ఏం ఇచ్చారు. భేదం చూపించలేదు. అయితే గురువు అవును. యొక్క హస్తం తగిలితే మోక్షమేనా అంటే ఆ జీవి యొక్క దానిని బట్టే గురువు యొక్క అనుగ్రహం. ఎస్, మోక్షం ఇవ్వగల శక్తి లేదు అని అనట్లేదు నేను, ఉన్నది. వారి యొక్క సాధనాన్ని బట్టి గురువు వాళ్ళకి మోక్షం ఇస్తాడా లేదా ఉత్తమ జన్మిస్తాడా అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పటి వరకు చెప్పలేదు ఇందాకంతా. మీ యొక్క తత్పరత మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు అంత తీవ్ర ప్రయత్నం చేసి ఈ లోపల శరీరం ఏదన్నా అయితే మిగతా అది గురువు చేస్తాడు. లేదు ఆ యొక్క లైఫ్ స్పాన్ పెంచి మీ చేతే పూర్తి చేయిస్తాడు. ఇదంతా పెద్ద లెక్కలమ్మా. కానీ ఇవన్నీ అక్కర్లేదు కదా ఇప్పుడు మీకు. దాంతో ఏమిటి సంబంధం? నేను తత్పరత కలిగి ఉంటాను, దృఢంగా చేస్తాను, మిగతాది గురువు చూసుకుంటాడని వదిలేశారు అనుకోండి, దేని గురించండి? అక్కర్లే కదా. లేదమ్మా, మామూలుగా అడిగాను.
ఓకేనా? అయ్యే సందేహాలు అయిపోయినాయి. అయిపోయా? మళ్ళీ టీ తాగాలి. వీళ్ళు పొద్దున ఇవ్వలేదు, ప్రవచనం చెప్తేనే ఇస్తానంటున్నారు. అమ్మ. ప్రవచనం చెప్పకపోతే ఇట్లా. ఓకే, శుభం భూయాత్. సెలవు. శివాయ గురవే నమః. 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 అమూఢమైన తెలివి కలవాడు, విమలమైన బుద్ధి కలవాడు, విమలాత్ముడు, విమలుడు, విమలమైన భావముతో సర్వభావములను సర్వమును విమలంగా చూస్తాడు. అంటే అసలు రెండో ఆలోచన లేనివాడు. విమలము అంటే నిర్మలము అని అర్థం. వినిర్మలము, బాగా నిర్మలం. వాడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడి మనసులో లేస మాత్రమైనా కూడా దోషభావాలు అంటే తెలుసు కదా, రాగము, ద్వేషము, లోభము, కపటత్వము ఎన్నున్నాయో చెప్పలేము. అంటే ఒక జీవ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు పెద్ద విడిగా చెప్పక్కర్లా, ఇంతకుముందు మీలో ఉన్నవే కదా. మామూలుగా ఆత్మజ్ఞానం లేనప్పుడు ఉన్నాయి, ఇంకా కొన్ని దాచుకున్నారు. సందేహం లేదు కదా, కొన్ని ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే అవి కూడా మీలో నశిస్తాయో, పూర్ణముగా నశించాలి. దానికోసమే సాధన యందు దీక్ష, ఆ తత్పరత కలిగి ఉండాలి. అది లేకపోవటం వల్ల ఇంకా ఆ గుణాలు వదలటం లేదు. అది ఏ గుణాలు అన్నది మీకే బాగా తెలుసు, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి కాబట్టి. కాబట్టి ఆ విమలత్వం రావాలి. అలాంటి వాడికి ఆత్మ అనేది సాధించడానికి మళ్ళీ ప్రత్యేకమైన సాధన ఏమీ లేదు. నిర్మలం ఎప్పుడైపోతాడో, వినిర్మలము, ఆ క్షణమే, ఆ సెకనే వాడు ఆత్మజ్ఞుడు. మోహమును పొందిన వాడు మూఢుడు. ఇక్కడ మోహం అంటే కేవలం ఇష్టమనే కాదు, లోభత్వం కూడా ఒకలాంటి మోహమే కదా, అందులో సందేహమే లేదు. లోభం ఎప్పుడు వచ్చింది? తనది ధనమో తన వస్తువో ఇంకోట వచ్చినప్పుడు కదా లోభత్వం వస్తుంది. కాబట్టి మోహము అనగానే మనం కేవలము ఒకరి యందు ఇష్టము అని మాత్రమే భావించవలసిన అవసరం లేదు. అది వస్తువు పట్లైనా సరే, ఒక లోభమైనా, ఏదైనా సరే, ఇష్ట అయిష్టాలన్నీ కూడా మోహము కిందకే వస్తాయి. కపటత్వం కానివ్వండి, ఏదైనా సరే, నెగటివ్లన్నీ మోహాలే. అంటే వాటి రెండు మాటలు అంటే ఇష్ట అయిష్టాలు అంతే. కాబట్టి కేవలం మోహం అనగానే మన అబ్బా మనకి లేదులేండి, వేటి మీద మోహం లేదండి అని మనం భావించక్కర్లా. నీలో లేస మాత్రమైన లోభం ఉన్నా, కపటత్వం ఉన్నా, అబద్ధం చెప్పే లక్షణాలున్నా, ఏమున్నా సరే, నెగిటివ్ ఏమున్నా సరేనండి, ఎన్నని చెప్తాము, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. కాబట్టి నెగిటివ్ లక్షణాలు అనేవి మీకు బాగా తెలుసు. సమర్థించుకుంటే తప్ప అవి పాజిటివ్ అవ్వవు. నీకు నువ్వు సమర్థించుకుంటే దాన్ని పాజిటివ్ గా అనుకుంటావు. ఎవడు అనడు కదా పాజిటివ్ గా. నీకే తెలుసు నీ బుద్ధి ఎలాంటిది అన్నది, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఏ విధంగా నీ యొక్క వ్యవహారం ఉన్నది, ఆచరణ అనేది నీకే తెలుసు. కాబట్టి వినిర్మలం అవ్వాలి, విమలత్వం పొందాలి. కాబట్టి అలాంటి మూఢుడు అంటే మోహం అనండి, మూర్ఖత్వం అనండి, ఇంకోటి అనండి, ఏదైనా ఉన్నవాడు ఒరే అది మంచిది కాదురా, ఇది మంచి అని చెప్పినా వాడు వినడు. ఏదో అంటారు కదా, తాను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అంటాడు.
బాగా వాడు వినడు. వాడు ఏదనుకున్నాడో అదే కరెక్ట్ అంటాడు తప్ప మంచి చెప్పినా వాడు వినడు. వాడినే మూఢుడు అంటారు, మూర్ఖుడు అంటారు. ఏదంటే ఏమిటి, ఏదంటే వాడితోటి బాధించి ప్రయోజనం లేదు అని తెలుసుకోవాలి. కాబట్టి ఉన్నది ఉన్నట్లు గ్రహించలేకపోగా విరుద్ధముగా గ్రహించుచుండుట, అభిప్రాయాన్ని సమర్థించుచు తెలివితో ఎన్నో యుక్తులు చెప్తాడు. ఇక వానికి ఏమి చెప్పినా ఉపయోగం లేదు. అప్పుడు వాని తెలివి మూఢమైనదని అంటారు. సరే, రకరకాలుగా అనుకుంటారు. ఇక్కడ అర్థం ఏంటంటే తాను అనుకున్నదే నిజం, వాడు దానికోసం ఏదైనా చేస్తాడు. ఎవరైనా ఒప్పుకుంటారండి నెగటివ్ మీలో ఉన్నాయంటే? దానికి సమర్థింపులు చెప్పరు. ఇప్పుడు మీరు చెప్పట్లేదు గురువుకి, ఉంది అంటే వెంటనే ఒప్పుకుంటారా? ఆహా, అందుకని కాదమ్మా అని మళ్ళీ గురువునికి పాపం ఇచ్చేస్తారు కదా పాపం కదా. ఎందుకు చేస్తారు? వెంటనే ఒప్పుకుంటారా? అప్పుడు కూడా సమర్థింపుల జోలికి వెళ్ళి ఇంకా గురువు ఏదో ఒక పాయింట్ గట్టిగా చెప్తే అప్పుడు అవునమ్మా అంటారు. ఏదో ఎట్లుందంటే గురువు ఒప్పించినట్టుగా. సరే, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, మీకు తెలియంది ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆ నెగటివ్లు అన్నిట్లోంచి బయటికి రావాలి. ఏది శాశ్వతం కాదని మీకు తెలుసు, ఏది మనది కాదు. ఒకవేళ నువ్వు ఇవాళ ఖర్చు పెట్టినా ఆ ఖర్చుకి తగిన ప్రతిఫలం ఆయన ఇచ్చి తీరుతాడు. ఎప్పుడు నీలో లోభత్వమో ఎలాంటి భావనో లేదనుకోండి. అది ఇక్కడ డబ్బనే కాదు, డబ్బు అయితే మీకు తొందరగా అర్థమవుతుందని డబ్బు విషయం పట్టుకొస్తారు అంతే తప్ప కేవలం డబ్బనే కాదు, ఒక వస్తువు కానివ్వండి, ఒక సహాయం కానివ్వండి, ఒక మాట కానివ్వండి, పరులకు ఉపయోగపడేది నీవు మనసులో ఏ భావము లేకుండా ఒక మంచి మాట, ఒక మంచి సహాయం, ఇవన్నీ కూడా. కాబట్టి కేవలం ఏదో డబ్బంటే తొందరగా గ్రాస్ప్ చేస్తారు కదండి, లెక్కలు బాగా వచ్చు కదా. ఈ మాటా చేతలన్నీ కొంచెం ఏం ఉపయోగం లేండి, ఎన్ని చెప్పినా వాడు వినడం, ఇలాంటివి అనేస్తారు. అదే డబ్బు అనుకోండి, కరెక్ట్ గా తగులుతుంది కదా మాట. తగులుతోందంటే అర్థం అవుతుందని, అంతకన్నా వేరే ఉద్దేశం ఏంటి. ఎందుకంటే గురువు శిష్యులోని ఆ లోభత్వ మోహత్వాలు అన్నింటినీ తీయడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప వాళ్ళని ఏమన్నా ఇది చేస్తే ఏమిటి వస్తుందండి? సందర్భం వచ్చినప్పుడు వాటిని ప్రయోగిస్తాడు. అప్పుడు ఎవరు లోభత్వం పొందుతున్నారు, ఎవరిలో కపటత్వం ఉన్నది, ఎవరిలో మోహం ఉన్నది, ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతాయి కదా. వాళ్ళకి అర్థం అవ్వాలనే కదా గురువు అనేది కూడా. డైరెక్ట్ గా అనలేక మరి పిల్లి మీద ఏదో పెట్టి చెప్పాల్సి వస్తుంది కదా. అందుకని పిల్లి మీద ఏం చెప్పరు, సాధకుడు అంటారు. పిల్లులు సాధన చెయ్యవు కదా. అందుకని సాధకులు ఇలా ఉండాలి అని చెప్తారు. అప్పుడే వాడికి ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది, ఆత్మజ్ఞుడు అవుతాడు అని చెప్తారు. కాబట్టి ఎవరిలో ఏ లోపాలు ఉన్నాయి ఏమిటి అనేది ఎవరికి వాళ్ళకే బాగా తెలుసు. ఏమంటే నాలో అవి లేవని సమర్థించుకున్న వాడి సంగతి ఏం చెప్తాం? ఇప్పుడు ఇగో ఇదే మూఢుడు. ఒప్పుకోలేదనుకోండి, తన నెగటివ్ ని తాను ఒప్పుకోనప్పుడు వాడు మూఢుడే కదా. సమర్థింపే చెప్తారు కదండి. వాచా వేదాంతుల్లాగా ఎన్నో డైలాగులు కొడతారు. ఇప్పుడు మనకుంటే తనదాకా వస్తే అని. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి అంటే నిష్పక్షపాతంగా, నిష్కర్షగా తన లోపాలని తాను అంగీకరించుకుని, ఎవరి వెదుట అక్కర్లేదు, తన లోపాలను తాను అంగీకరించుకుంటే నిష్కర్షగా, అప్పుడు వాడు ఆత్మకు రావడానికి చాలా సులభం, సాధన చక్కగా జరుగుతుంది. ఒక దాని యందు ఇష్టమో అయిష్టమో ఏమన్నా ఉన్నప్పుడు, నెగటివ్స్ ఉన్నప్పుడు సాధన ఎంతవరకు చేస్తాడు వాడు? కాబట్టి ఇవన్నీ విడిగా నేనేం ఎక్స్ప్లెయిన్ చెయ్యక్కర్లా, బోధంతా జరిగింది, మీకు సర్వము తెలుసు. ఇదేం నేను కావాలని అంటున్న మాట కాదు, నిజము అంటున్నాను. నిజం కాదా? మీకు తెలియదా? ఎలా ఉండాలో తెలుసు, సాధన ఎలా చేయాలో తెలుసు, అన్నీ తెలుసు. తెలియంది ఎవరికన్నా ఉందా చెప్పండి? తెలియదా అని అంటే నేను వాళ్ళకి మళ్ళా చెప్తాను, నాకేం బాధ లేదు. కానీ నిజంగా మీ అందరికీ సర్వము విదితమే. ఎవ్వరికి తెలియదంటే ఏం లేదు. మీరు తెలియక అన్నారు అంటే అది మీరు సమర్థించుకుంటున్నారనే అర్థం తప్ప వేరేది ఉన్నదా? లేదు.
కాబట్టి చాలా సార్లు చెప్పాను, సమర్థింపుల జోలికి వెళ్ళిన వాడు బాగుపడడు, సాధన చెయ్యలేడు. ఎవరైతే సమర్థించుకుంటారో తమని తాము, గురు సమక్షంలో కాదు, సెల్ఫ్ గా కాదు, ఎక్కడ కూడా సమర్థించుకున్నా కూడా వాడు ఆత్మజ్ఞుడు అవ్వడు కాక అవ్వడు. ఎలా అవుతాడు? లేస మాత్రంగా భేదభావం ఉంటే నువ్వు అవ్వవురా అని మనకి ప్రారంభం నుంచే ఉన్నది. మరి అలా ఉన్నప్పుడు ఎలా అవుతుంది? కాబట్టి మీకు మీరు నిష్కర్షగా బోధ జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా గురువు ఒరే నీలో ఈ దోషం, నీలో ఈ దోషం అని విడిగా చెప్పక్కర్లే. ఎవరిని నిలబెట్టి ఎవరి దోషాలు వాళ్ళకి బాగా తెలుసు. తెలియని వాళ్ళు నిర్భయంగా అడగచ్చు, ఏమంటే నాలో దోషాలు ఉన్నాయని అడగచ్చు, భరించాలి. అప్పుడు గురువు చెప్పింది అంగీకరించాలి. నీకు అంగీకరించే ధైర్యం ఉంటే గురువు గారు నాకు చెప్పండి నా లోపాలను. అంగీకరించిన వాడు నా అడగరానికి అర్హత లేదు. వాడు నువ్వు సమర్థింపులు చేసుకునే కాడికి గురువుని అడగటం ఎందుకు? నా దోషాలు చెప్పండి గురువు గారని. వృధా కంఠక్షోభ గురువుకి అనవసరంగా సమయం. కాబట్టి ఇక్కడ ఆ నిర్భయత్వం ఉండాలి. అందుకనే నిష్కర్షగా, నిష్పక్షపాతంగా మీ దోషాలను మీరే అంగీకరించుకుని వాటిని మరలా పునరావృతం కాకుండా ఉండే విధంగా సాధన చేసి తీరాలి. అది ఏదైనా సరే. నెగిటివ్స్ అనేది మీలో ఉన్నాయి కదా, మీరు సిద్ధి పొందలేదంటే అర్థం మీలో ఏదో దోషం ఉందనే కదా. ఆ దోషాన్ని నివారించుకోవడానికి కూడా మీరు సమర్థింపుల జోలికో, ఇంకా సంశయమో, లేకపోతే లేదు ఇది ఉండాల్సిందే నాకు ఇది అలా చెప్పారా? ఏమంటే ఈ ఒక్క గుణం ఉంచుకోవచ్చని ఉందా ఎక్కడన్నా? ఆత్మజ్ఞుడికి, బ్రహ్మానికి ఏమన్నా అలాంటివి ఉన్నాయండి? ఆయన లోభత్వం పొందితే ఏమిటండి మీ అందరి పరిస్థితి? ఎవరి పరిస్థితి అయినా? ఆయనకు ఒకళ్ళంటే ఇష్టం, ఒకళ్ళకంటే ఇష్టం లేదని ఇలాంటివి ఉంటాయా? అలాంటివి లేవు కాబట్టి ఆయన బ్రహ్మము అన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. అందుకనే ఆయన సమర్థింపుల జోలికి వెళ్ళాడు. కారణాలు లేవు ఆయనకి. కారణము సమర్థింపు ఒకటే కదా. కాబట్టి మరి మీరు ఇంకా కారణాల దగ్గరే, సమర్థింపుల దగ్గరే వేలాడుతూ ఉంటే ఆత్మజ్ఞత్వం ఎలా పొందుతారు? హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఇవన్నీ కూడా మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికే ఇవన్నీ బోధలో జరిగాయి. కానీ అప్పుడు తెలియలా. ఇప్పుడు బాగా సుస్పష్టంగా, నిర్ద్వంద్వంగా మీకు బాగా అర్థమైంది. అందులో ఏమి సందేహం లేదు. ప్రతి వాళ్ళకి అర్థమైంది బోధ. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏవి మంచి గుణాలు, ఏవి చెడ్డ గుణాలు అన్నీ తెలుసు. కాబట్టి తెలియందంటూ ఏమీ లేదు. కాబట్టి మీలో విమలత్వం లేదు అంటే ఇంకా ఎక్కడో మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారు, మీ దోషాలను మీరు సమర్థించుకుంటున్నారు. ఇంకా బాహ్య వ్యవహారాల్లో ఏమంటాం పాపం, అంతే ఇష్టం, ఏదో మామూలు ఇష్టం కాదు, ఉంది అని అర్థం. కాబట్టి వాళ్ళని మూడులు అన్నారు. ఎందుకంటే ఎంత చెప్పినా వాడు సమర్థిస్తాడు తప్ప నాకు ఉందండి, అయ్యో నా ఇదండి, నా కర్తవ్యం అండి, నేను బాగు చేయాలి, వాడిని ఉద్ధరించాలని అనుకుంటారు కదా. మీ పిల్లల్నే మీరు ఉద్ధరించలేరు, ఇంకా బయట వాళ్ళని ఎవరిని ఉద్ధరిస్తామండి? మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలిగితే కదా పక్కవాడిని ఉద్ధరిస్తాం. జ్ఞానులు తాము సిద్ధి పొందితే వేరే వాడికి చెప్తాడు, తానే సిద్ధి పొందితే అవతల వాడికి ఏం చెప్తాడండి? చెప్పలేరు. ఏదైనా అంతే. బాహ్య విషయంలో వాడికి రానిది ఇంకోటికి ఎలా చెప్తాడు ఇలా చెయ్యాలి అని? చెప్పలేదు. తెలిస్తే కదా చెప్తాడు. అంతే. కాబట్టి తత్వ విషయంన ఏవో అభిప్రాయాలు ఎలాగో ఏర్పరచుకుని వస్తు స్థితిని గ్రహించక వివాదాలు కూడా చేస్తారు. అట్టివాడిని కూడా మూఢుడే. తత్వం ఏదో నాకు తెలిసిపోయింది అనుకోవటంలా మీరందరూ. అందులో ఏం సందేహం లేదు, తత్వం తెలిసింది, ఆచరణలో పెట్టిన తత్వం ఎందుకండి ఇక్కడ? అందుకనే అన్నారు వస్తు స్థితిని గ్రహించక వివాదాలు చేస్తూ ఉంటారు. నాకు తెలుసు అన్నందువల్ల ఏమిటి ఉపయోగం? అందుకని ఏంటంటే మీరు అందరూ చెప్పారు కదా, అప్పుడప్పుడు అండి ఎప్పుడైనా జారిపోతుంది, ఎప్పుడు జారిపోతుందో తెలియదు. ఇవన్నీ వివాదములే కదా. సమర్థింపులు, వివాదములు, ఆర్గ్యుమెంట్స్ అన్ని ఒకటి కాదా? చెప్పండి, అన్ని ఒకటే కాదా? ఒకటే.
100% ఒకటే. ఒకటేనమ్మా. ఒప్పుకోకపోతే 3లే. ఇప్పుడు అందరూ ఒప్పుకుంటారు. కానీ తత్వం తెలిసిన తర్వాత మరలా నేను ఇంకోటి ఏది మాట్లాడడానికి లేదు. మీరెవరు? దాని అందే ఉండాలి కానీ సమర్థించుకుంటే ఎలాగా, ఇంకా ఎందుకు పొందలేకపోతున్నాను అంటే ఇంకా నాలో కొంచెం ఉందండి అని మీరే అన్నారు అనుకోండి, ఇంకా మీకు ఏంటి ఉపయోగం? మీకు బోధ అవసరమా? అలాంటి వాళ్ళు చక్కా లేచి వెళ్ళిపోవచ్చు. ఎందుకండి అనవసరంగా కూర్చోటం, అవస్థ పడటం. కాబట్టి మూఢ చిత్తము లేకుండుట తత్వమును తెలుసుకున్న గౌరవానికి మొదటి లక్షణం. మూఢుడుగా ఉండకూడదు, మూర్ఖంగా వాదించకూడదు. ఇప్పుడు అందరు కనిపిస్తుంది కదా, అయ్యో ఎంత వాదించాం కదా ఎన్ని సమర్థింపులు. అవునమ్మా. ఎన్నోసార్లు చెప్పారు సమర్థించుకోకండి అని, కానీ వింటారా? లేదు. మొదటే అసలు దోషము అనే లోపలే సమర్థింపు. దోషాన్ని అంగీకరించడం కూడా సమర్థింపుతో అంగీకరిస్తారు. సమర్థింపుతో అంగీకరించినప్పుడు అది పూర్ణ అంగీకారం అవుతుందా? కాదమ్మా. తెలుసుకుని. కాబట్టి మూఢ చిత్తం ఉండరాదు. అలాగే. కాబట్టి మూఢత లేకున్నా కొందరికి విమలమైన బుద్ధి ఉండదు. అంటే అన్నిటికీ ఒప్పుకుంటాడు వాడు, కానీ వాళ్ళు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా. వాడే మూర్ఖంగా వాదించాడు. కొంతమంది మౌనంగా ఉంటారు కదా. మీ అందరు ఇప్పుడు చూడండి, ఏదన్నా అడిగితే మౌనంగా ఉంటారు. అన్నంత మాత్రాన ఆత్మజ్ఞత్వం వచ్చేసిందా? లేదమ్మా. చూసారా, మూఢత్వం అంటే వాదనే కాదు. పాపం వాదనలు ఏం చెయ్యరు. మీ విషయాలు స్వవిషయం వచ్చినప్పుడే కదండి వాదనలు. అప్పుడప్పుడు పక్క వాళ్ళని సమర్థిస్తూ ఉంటారు. అయ్యో పాపం లేదండి, అయ్యో పాపం. అవి కూడా పోవడానికే గురువు మీతో కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. ఏం చేస్తారా వీళ్ళు చూద్దామని. గురువుకి తెలియదా? కానీ చూడండి ఎంత సమర్థిస్తారు పక్క వాళ్ళని, వెనక వాళ్ళని, వాళ్ళని వీళ్ళని. అయ్యో కాదమ్మా, అలా కాదమ్మా పాపం. ఎంత నవ్వు వస్తుందో, లోపల నవ్వుకుంటారు. నేను అవునా అంటారు. అంతే కదా. అవును, మరి మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని సమర్థించుకోకుండా పక్క వాళ్ళని కూడా సమర్థిస్తున్నారు కదా. సమర్థించారా పక్క వాళ్ళని? అవన్నీ పోవాలని కదా చెప్పేది. తప్పకుండా. వాడి అంటే మీకు ఒక ఏ భావం ఉన్నా భావం ఉంది కదా మీలో. మీరు అనొచ్చు, మీరు అడిగారు కాబట్టి చెప్పానండి. అడిగినా నీలో భావం లేకపోతే చెప్తావా? ఏమో తెలియదండి అనవా? భావం ఉంటే కదండి మీలోంచి బయటకు వచ్చింది. గురువు దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటుంది. అది భావం లేనప్పుడు ఏం చేస్తారండి? ఏమో తెలియదు గురువు గారు అంటారు. అంతే. అవునా కాదా? వాడి గురించి పెద్దగా తెలియదండి, నాకు తెలిసిందైతే ఇదే అంటారు. అంటే ఆ తెలిసింది లోపల ఉండబట్టే కదా చెప్పారు బయటికి. అవును. గురువు అసలు మిమ్మల్ని అభిప్రాయం చెప్పమన్నారా? గురువు ఏమన్నాడు? ఒకటి చెప్పాడు అంతే. మీరు అప్పుడు వెంటనే మీరు మీ అభిప్రాయం చెప్పేస్తారు. అడిగారా గురువు గారు మీ అభిప్రాయం చెప్పండి ఏంటి? ఎప్పుడన్నా అడిగారా మీ అభిప్రాయం ఏంటి అని? అసలు గురువుకి ఏం అవసరం అండి? ఒక సిచ్యువేషన్ మీకు చెప్పి అభిప్రాయం చెప్పమని అడగాల్సిన ఆవశ్యకత గురువుకి ఎక్కడుంది? ఎందుకు చెప్తున్నాడు అన్నది గ్రహించకుండా ఆహా నాకే చెప్పారు కదా అయ్యో పాపం అని ఇంకా లేనిపోయి అసలు ఎన్ని వచ్చేస్తాయండి బయటికి, లోపల నుంచి నిజాలన్నీ బయటకు వస్తాయి. కాబట్టి లోపల దాచుకోకుండా, ఇందాక చెప్పింది అదే, మూఢత్వం లేకున్నా విమలత్వం ఉండదు అంటే ఆ లోపల ఉంది కదా అయ్యో పాపం అని. అయ్యో పాపం ఏమన్నా మంచిదా? ఉండకూడదు. రెండు పాపం అనే కదా అంటున్నారు. అది మీ విషయమైనా పక్క వాళ్ళ విషయమైనా సమర్థింపు దోషమే కాదా? దోషమే. అలానే అందరినీ సమర్థిస్తారా? మీకు ఇష్టమైన వాళ్ళని సమర్థిస్తారు, ఇష్టం లేని వాళ్ళు అవునండి అంతే మీకు తెలియదు కానీ గురువు గారు అనుకుంటూ చెప్తారు కదా. కొందరికి గురువు యొక్క సన్నిధానంలో అంతయు తెలిసినట్లు ఉన్నా తర్వాత ఇతరులు ఎవరైనా కొత్త విషయాలు చెప్పడం మొదలు పెడితే గురువు చెప్పిన దానిని వదిలి కొత్త దానిని
చేశారు కదా ఇవన్నీ, చేయలేదు? చేశారు. అర్థమైంది కదా, విన్నారు కదా అందరు శ్రద్ధగానే విన్నారా ఈ మాట? విన్నామమ్మా. అమ్మా మళ్ళాసారి చెప్తా, నాకు బాగుంది. విన్నాను గురుగారు. గురువు యొక్క సన్నిధానంలో అంతయు తెలిసినట్లు ఉండినను తరువాత ఇతరులు ఎవరైనా కొత్త విషయాన్ని చెప్పటం మొదలు పెడితే గురువు చెప్పిన దానిని వదిలి కొత్త దానిని అవలంబిస్తారు. అలా చేయలేదండి పాపం. వాళ్ళు చెప్పారని గురువుకి ఏదో తెచ్చి పెట్టట్లా. ఏమన్నంటే వాళ్ళు చెప్పారండి అంటారు. గురు సేవలో కూడా చేస్తారు కదా అలాంటివి. వాళ్ళు చెప్పారని చేశానండి అంటారు. గురు సేవ గురువుకి నచ్చినట్టు చేయాలా, గురువుకి ఇబ్బంది కలగకుండా చేయాలా, పక్క వాళ్ళు చెప్పారని చేస్తారా? ఇబ్బంది కలగకుండా చేయాలి. కాబట్టి చక్కగా గ్రహించలేకుండా ఉండటం, మరచుట, దృఢమైన విశ్వాసం లేకుండుట, ఈ సమర్థింపులు మొదలగునవి బుద్ధికి సంబంధించిన దోషములు. ఇవి లేని బుద్ధి విమల బుద్ధి. కాబట్టి విమల బుద్ధితో అంటే కేవలం విమల బుద్ధి ఒక్కటేనా? మీ ప్రయత్నం అప్పుడు నిరాటకంగా జరుగుతుంది, ఎటువంటి విఘ్నం లేకుండా జరుగుతుంది కదా. సాధనలో విమలత్వం పొందవచ్చు. ఇందా ప్రేమ చేయగా చేయగా అలా చేయగా చేయగా అంటే ఎన్నాళ్ళు చేస్తారు? అలా అనుకోకూడదు ఎప్పుడూ కూడా. నీవు అందుకే దైనందిన జీవితంలోని చాలాసార్లు మీరు ప్రయత్నపూర్వకంగా సాత్వికంగా ఉండాలి. ఇప్పుడు చేయగా చేయగా బుద్ధి మారే వరకు వెయిట్ చేస్తే ఎట్లా జీవితం ఉంటుందా? అప్పటి వరకు ఉండదు కదా. బోధలో వాళ్ళు చెప్పినప్పుడు గురువులు కొంత ఇది కాబట్టి చేయగా చేయగా నీకు మంచి బుద్ధి కలుగుతుంది లేరా అంటారు. ఏది బోధలో కాబట్టి అక్కడ 100 మంది ఉంటారు కాబట్టి అలా చెప్తారు. కానీ ఎవరైతే గురువు సమక్షంకి వచ్చి లేదు గురువు గారు నేను పొందాలనుకుంటున్నాను కాబట్టి నాకు మార్గాన్ని నిర్దేశించండి అన్న వాళ్ళకి ఒరే అలా కాదా ఇలా చేసి తీరు అంటారు ఉపన్యాసం. అందుకనే భగవద్గీతలో మొదటి నుంచి చెప్పాడు ఆయన, కోరికలున్నా పర్వాలేదురా, నువ్వు నన్ను పట్టుకో, నీ కోరిక లేని స్థితికి నేను చేరుస్తాను అన్నాడు. దాంట్లో చాలా గూఢార్థాలు ఉన్నాయి. అందుకని మనం ఆయనే చెప్పాడు కదండి, రోజుకో కోరిక కోరుదాం అనుకుంటూ కూర్చోకూడదు. నీ కోరికలో ధర్మం ఉందో లేదో కూడా చూస్తాడు ఆయన. చాలా ఉంటాయిలేండి అవి. కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి దీనికి మరి? కాబట్టి చేయగా అనుకోకుండా ప్రయత్నపూర్వకంగా ఆచరణలో మనము అద్వైతాన్ని చెయ్యాలి. మనసా వాచ కర్మణ అన్నాం, మనసులో కూడా అద్వైతం. అందుకే మాట చేత పలుకు అన్ని కూడా అద్వైతమే ఉంటే అదే సాత్వికత కదా. అద్వైతం ఉన్నప్పుడు నీకు వేరే భావం ఎలా వస్తుంది? అవసరం వచ్చినప్పుడే కోపం గాని ద్వేషం గాని వస్తాయి. అవి ఆ క్షణమే ఉంటాయి, తర్వాత మళ్ళీ మామూలుగానే ఉండగలుగుతారు. అలా కాకుండా మనసులో భావం ఉన్నప్పుడు అంత తొందరగా కోపం గాని ద్వేషాలు గాని పోతాయా? మోహం గాని పోవు కదా. కాబట్టి ప్రయత్నం చేయాలి. విమల బుద్ధి ఉన్నంత మాత్రాన్నే ఆత్మ సాక్షాత్కారం కలగదు. సంసారం అనిత్యము, అది దుఃఖపూర్ణము, ఆత్మయే పూర్ణ సుఖరూపం అని దృఢంగా గ్రహించి ఆ యొక్క కాంక్షను వదిలి ఆచరణ యందు తత్పరులు కావాలి. కానీ వదిలే అంటే వాళ్ళందరినీ వదిలేసి వచ్చేయమని కాదు, వాళ్ళకి ఏం చెయ్యొద్దని కాదు. నీ ధర్మం నువ్వు చెయ్యి, ఎంతవరకు అంతవరకే చెయ్యి. ఎలా తెలుస్తుందంటే నా ధర్మం ఎంతవరకు, అందుకేరా సాధన చేయమనేది దీక్షగా. ఇంకా అర్థం కానప్పుడు గురువుని అడగచ్చు, ఏమిటండి ఇది చేయాలా అక్కర్లేదా, తిట్టవలా వద్దంటారా? కాబట్టి ఇక్కడ అందుకనే సర్వకాల సర్వావస్థల యందు నీవు గనక ఈ నామస్మరణ అనే సాధన చేస్తే వేరే ఆలోచన రానివ్వకుండా అప్పుడు నీ ధర్మము నీకు ఎటువంటి ఇబ్బంది కలిగించదు. నీకు అసలు సందేహమే రాదు. చెయ్యాలా వద్దా, అనాలా వద్దా, తిట్టాలా వద్దా, ఇవన్నీ రావు, సహజంగా జరిగిపోతాయి. ఆ సమయానికి ఏ మాట నువ్వు మాట్లాడాలి, నోరు మూసుకుని ఉండాలా, మాట్లాడాలా, ఏమిటి అని అన్ని వెంటనే స్ఫురణకే వస్తాయి. ఎన్నోసార్లు మాట్లాడదామన్నా నోరు మూతపడిపోతుంది, మాట రాదు. అలా ఉండగలుగుతారు. ఇవన్నీ జరుగుతాయి, డెఫినెట్ గా జరుగుతాయి. ఎప్పుడు సాధన ఎంతో తత్పరత మీరు కలిగి ఉన్నప్పుడు అప్పుడు పొందుతారు. పొందక ఏం చేస్తారు ఇంకా? కాబట్టి సంసారం వైపు పరిగెడుతూనే ఉంటుంది. మధ్య మధ్యలో విజయ చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పుడే ఆ వివేక విచక్షణాలతోటి
సమర్థించుకోకుండా మనని మనం మరలా ఆ యొక్క సాధన వైపే మన మనస్సుని లగ్నం చేస్తూ ఉండాలి. ఒకసారి 2 సార్లు పర్వాలేదు, 10 సార్లు అయినా సరే నిరుత్సాహపడవలదు. నిరుత్సాహపడకుండా మరలా ప్రయత్నం చేయండి. ప్రయత్నం ఎప్పుడు కూడా మిమ్మల్ని విజయానికే తీసుకెళ్తుంది. ప్రయత్న లోపం ఉండరాదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్న లోపం ఉండరాదు. కాబట్టి ఆ దృఢ ప్రయత్నం మీరు చెయ్యండి. ఆ దృఢ ప్రయత్నం వేరు, గురువు అనుగ్రహం వేరు కాకుండా ఆ దృఢ ప్రయత్నాన్ని ఇంకా దృఢతరం చేస్తాడు ఆయన. అంతేగాని మళ్ళీ ఆయనది ఏదో వేరే ఉంటుందని కాదు. అనుగ్రహం అంటే వేరుగా లేదు. మీ దృఢ సంకల్పానికి ఇంకొంచెం దృఢత్వాన్ని ఆయన చేకూరుస్తారు. కాబట్టి ఆయన చూస్తారు 2-3 సార్లు కాదు, 4 సార్లు మీరు దాన్ని వదిలేసి పారిపోతున్నారు. ఇప్పుడు మీరు అందరూ ఎన్నిసార్లు పారిపోయారో మీకు తెలుసు కదా. కాబట్టి అలా పారిపోయినప్పుడు గురువు ఎందుకు ఇచ్చేస్తారండి? చెయ్యరు. మీరు పారిపోకుండా ఆ దృఢంగా నిలబడి ఎలాంటి పరిస్థితులైనా నేను దీక్షను వదలను. మీరు ఏం చేస్తున్నారు? చిన్న చిన్న వాటికి కూడా దీక్ష మానేస్తారు, బాహ్యంలోకి వెళ్ళిపోతారు. ఎంత చిన్నదైనా సరే ముందు దీక్షను వదిలేస్తారు. దీక్ష పట్టిందెందుకు? దీక్ష మొదలు పెట్టే ముందు కూడా ముందు బాహ్యం గురించి, ఇప్పుడు ఏమైనా ఫంక్షన్లు ఉన్నాయా, ఏదైనా వెళ్లాల్సింది ఉందా, ఏది ఉందా అన్ని చూసుకుని అప్పుడు దీక్ష మొదలెడతారు. ఇంకేం దీక్ష అది? అది దీక్ష అన్నారు. అప్పుడు దీక్ష అంటే ఈ క్షణం నువ్వు తీసేసుకున్నావు అంతే. ఇక బాహ్య ప్రపంచంలో ఏదైనా సరే నాకు అనవసరం. అది దీక్ష అంటే. అంతే తప్ప అన్ని ఆలోచించుకుని సంప్రదించి డిస్కషన్లు పెట్టి అలాంటిది కాదు. ఏ క్షణం దీక్ష అని గురువు అన్నారు, ఆ మరు సెకండ్ మనం దీక్ష, ఎస్ ఈ క్షణమే నేను దీక్ష మొదలు పెట్టాను, ఇక నాకు సంబంధం లేదు బాహ్య ప్రపంచంతో, నా ధర్మమే మాత్రమే నేను నిర్వర్తిస్తాను, ఏమీ లేవు. ఏమంటే మీరు వెళ్ళకపోతే ఫంక్షన్ ఆగిపోతాయా? తిట్లు తిట్టనిండి. దీక్ష కన్నా వాళ్ళ తిట్లు ముఖ్యమా మీకు? అదే కదా, అందుకనే కదా వాళ్ళు ఏమన్నా అనుకుంటారని దీక్షలు మానేసి వెళ్తారు ఫంక్షన్. ప్రాముఖ్యత దేనికి ఇచ్చారండి? ఆత్మకు తప్ప బాహ్యమైన వాటికి ఇచ్చారు. అలా ఎన్ని జరగలేదు? అనవసరంగా వచ్చాను, రాకుండా ఉంటా బాగుండేది డైలాగ్ రాలని. కాబట్టి చాలా మందికి తుది వరకు కలగదు. ఆ తుది ఏమిటో మీకు తెలుసా? అంటే అనుగ్రహంగా తుది తెలియని మీ అందరికీ ఆయన ఆత్మ గురించిన బోధ చేయించారు, అన్ని తెలియజెప్పారు, సాధనకి కావాల్సిన అన్ని సదుపాయాలు కలుగజేశారు. ఏసీలు ఇచ్చారు. పాపం ఇళ్లలో ఏసీలు ఉన్నాయి కదా అందరికి. కూర్చునే స్తోమత, అంటే శరీర స్తోమత నేను చెప్పేది, అన్నీ ఇచ్చారు. అసలు సాధనకి కూర్చునే చేయాలని రూల్ ఏం లేదు, ఎలా అయినా చేసుకోవచ్చు నిద్రపోకుండా ఉంటే. కాబట్టి అన్నీ ఇచ్చారు. ఇప్పుడు అదే ప్రాబ్లం, అన్నీ ఇచ్చారు కాబట్టి ఏం లేదు. అలా అనుకుని సమర్థించుకుంటూ పోతే జీవితం అయిపోతుంది. కాబట్టి తుది వరకు వాళ్ళకి ఎప్పుడో వచ్చిందంటే వాడికి అప్పుడు రాసి పెట్టింది అప్పుడు వచ్చింది, అలాంటి సమర్థింపులు చెయ్యరాదు. బోధలో మనకు కొన్ని చెప్తారు తుది వరకు అంటారు. ఏ తుది? భోగములందు ఆసక్తి మనస్సునకు సంబంధించిన మాలిన్యము, కాబట్టి దాన్ని తొలగించుకోవాలి. అలా ప్రయత్నించేవాడే విమలాత్ముడు. కాబట్టి సాధన చేస్తున్నా కూడా మనస్సు చంచలమై జ్ఞానయోగమున నిలవదు, ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు అప్పుడప్పుడు అంటున్నారు, కానీ అది ఆ సమర్థకు చేసుకోవడానికి లేదు. అవును జారుతుంది, అయితే ఏమిటి? మళ్ళీ చేయండి, మళ్ళీ చేయండి, అప్పుడు ఎందుకు జారుతుంది? ఇప్పుడు ఎప్పటి నుంచి అదే డైలాగ్ కొడతారండి, సేమ్ డైలాగ్ కదా. అంటే అర్థం ఏమైంది? మీరు మరలా దృఢ ప్రయత్నం చెయ్యలేదని అర్థం. మళ్ళీ మళ్ళీ జారుతుందంటే అర్థం ఏంటి కదా. ఇప్పుడు ఏం చేస్తారు? 2 సార్లు అన్న అబ్బాయి ఎట్లాగో పోతుందిలే అని చేయడం మానేశారు. ఏమన్నారు వాళ్ళు? ఎవరో చెప్పారు, నాకు గుర్తులేదు ఎవరు చెప్పారు. మొదలెప్పుడల్లా విఘ్నమే వస్తుందండి అంటారు. నువ్వు విఘ్నాన్ని గుర్తించావు కాబట్టి విఘ్నం వచ్చింది అన్నావు. రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ వస్తే కారు దిగి వెళ్ళిపోతావా? నడుస్తావా అక్కడ? లేదా ప్రయాణం మానేసి ఇంట్లో కూర్చుంటావా? అన్ని దాటుకొని వెళ్ళట్లా? ఇప్పుడు అవసరమైందంటే వర్షం వస్తుంటే గొడిగేసుకుని వెళ్ళట్లేదు, వెళ్తామమ్మా. బాహ్యంలో ఏదైనా మానేస్తున్నారండి దేనికన్నా? లేదమ్మా. కానీ సాధన మటుకు మానేస్తారు, విఘ్నం వచ్చేసింది. అది అసలు పెద్ద విఘ్నమే కాదు. ఆ విఘ్నం నువ్వు కల్పించుకున్నదా కాదా? 100% మీరు కల్పించుకున్న విఘ్నమే కదా. అవునమ్మా. అంతే.
కాబట్టి సహజంగా ఆత్మ యందు లీనం అయి తీరుతుంది, సందేహమే లేదు. ఆత్మ కన్నా అన్యముగా ఏదియూ లేదు అను భావము విమలమైన భావము. అట్టి భావముతో విమలుడు కర్మయోగం. సరే, ఇవన్నీ ఎందుకు చూద్దాం. కాబట్టి ఇక్కడ సాధన యందు మీరు తత్పరత కలిగి ఉండాలి, సాధనే ధ్యేయంగా ఉండాలి, మనసు నిర్మలం చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా చెయ్యాలి. ఓకే, శుభం భూయాత్. సరే.